వెల్కమ్ టు డెక్కన్ టీవీ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే జానపదాలను సామాజిక చైతన్య గీతాలుగా, జానపద రగడలను సమాజం వైపు మళ్లించి ప్రజా సమస్యలను ఏ విధంగా ప్రజా సమస్యల వైపు పాటలను రాసినటువంటి గొప్ప వ్యక్తి, వాగ్గేయకారుడు బండి సత్తన్న ఈరోజు మనతో పాటు ఉన్నారు. తక్కువ కులమంటివి దోచుక తింటున్న దొర, నీ ఎక్కువ ఏమిటి బంగ్ల మీది బడా దొర, ఎండల్లో బండరాలు పునాది నింపినోళ్ళం బట్టిలో ఇటుక కలిసి అంటే ఇటువంటి అనేకమైనటువంటి సామాజిక చైతన్య గీతాలు రాసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందినటువంటి ప్రజా వాగ్గేయకారుడు సత్తన్న మనతో పాటు ఈరోజు మన స్టూడియోలో ఉన్నాడు. అన్న నమస్తే. అన్న నమస్తే. పిలవగానే వచ్చినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎన్నో రోజుల నుంచి మిమ్మల్ని కలవాలి, మీతోటి ముఖాముఖి మాట్లాడాలి, ఒక ఇంటర్వ్యూ తీసుకోవాలని ఈరోజు ఈ స్టూడియోకి మిమ్మల్ని పిలిపించడం జరిగిందన్న. థ్యాంక్ యూ. మీ పాటలు సమాజాన్ని చాలా చైతన్యవంతం చేస్తాయి, సమాజంలో ఉన్న రుగ్మతలను పారదోలుతాయి. అసలు ఈ పాటలు రాయాలంటే అందరికీ అసలు సాధ్యం కాదు. ఎవరో ఒకరం రాస్తాం, ఏమో రాస్తాం, అందరూ రాస్తారు, కానీ ఆ కోణాన్ని తృష్ణ అందరికీ ఉండదు. అయితే నేను ఇప్పుడు మిమ్మల్ని అడిగేది ఏంటంటే, అనేక పాటలు రాశారు. అన్ని పాటలు మనం చెప్పుకుంటూ దాదాపు 2.5 గంటలైనా మనకి సరిపోదు. మీరు మీ గురించి పరిచయం చేసుకునే ముందు మీకు బాగా నచ్చిన, మీరు మెచ్చిన ఒక అద్భుతమైన పాటతోటి ప్రారంభిద్దాం. ఒక పాట మీకు బాగా నచ్చిన పాట, మీరు బాగా ఈ పాట ప్రజల్లో ఎక్కువ గుర్తింపును పొందింది అనేది ఏదైనా ఒకటి ఉంటే పాడి తర్వాత ఇంటర్వ్యూ. అక్షరాస్యత ఉద్యమంలో అంటే నేను రైటరు అని కూడా నాకు గుర్తింపు ఏం లేదు. అక్కడ అవసరార్థం కార్యక్రమం ఉంది, అక్కడ ఒక పాట పాడాలా, పాట రాసుకోవాలి మీరే అని ఒక కండిషన్ నిర్వాహకులు. అంటే అంతకుముందు మాకు కొన్ని పాటలు నేర్పి గ్రామాన ప్రచారం చేయబెట్టారు. అదొక దశ అయిపోయింది. మళ్ళీ తిరిగి ప్రజల దగ్గరికి వెళ్ళాలి, జనం దగ్గరుకోవాలంటే మళ్ళీ కొత్త పాటతో పోవాలనేది వాళ్ళు నిర్ణయం. ఓకే. ఇప్పుడు ఎవరు రాయాలంటే ఎవరు రాస్తారు, మనం రాసుకోవాల్సిందే. అంటే అది చదువు ప్రోగ్రాం కాబట్టి చదువుకోకుంటే ఎన్ని బాధలు ఉంటాయో చదువురాళ్ళకు, అవన్నీ ఒక్కసారి ఊహించుకో, ఏదో స్టైల్లో రాసేసేయాలని ఓ ప్రయత్నం అంటూ చేసిన. ఆ పాట జనం బాగా పాడుకున్నారు. ఒక్కసారి నాకు కూడా ఆ పాట నచ్చింది. జనం కూడా బాగా ఓన్ చేసుకున్న పాటని. ఏమీ బతుకు ఎన్నియాలో ఎన్నియాలా, ఈ చదువురాని చీకటి బతుకు ఎన్నియాలా, ఈ చదువురాని చీకటి బతుకు ఎన్నియాలా, ఏమీ బతుకు ఎన్నియాలో ఎన్నియాలా, ఈ చదువురాని చీకటి బతుకు ఎన్నియాలా, ఈ చదువురాని చీకటి బతుకు ఎన్నియాలా. కోడుల పిల్లకు కానుపు కలిగితే కొండంతా సంబరమాయే, కొడుకు పుట్టిన సంతోషంలో కోరికల మీద కోరికలు కలిగే, కొడుకు పుట్టిన సంతోషంలో కోరికల మీద కోరికలు కలిగే, తిరుపతి కొండకు దండం పెట్టి తిరునాళ్లను నే చూడబోతే, తిరుపతి బస్సు ఎక్కాబోయి ఎన్నియాలో ఎన్నియాలా, ఆ తిరుమలగిరి బస్సు ఎక్కి పోతి ఎన్నియాలా, ఏమీ బతుకులు ఎన్నియాలో ఎన్నియాలా, ఈ చదువురాని చీకటి బతుకు ఎన్నియాలా, చదువురాని చీకటి బతుకు ఎన్నియాలా. సంటి పిల్లకు సలిజరం వచ్చి ఒంటిలో బాగా లేకపోతే డాక్టరు దగ్గర తీసుకపోతే చేతాడంతా చిట్టి రాసే, చేతాడంతా చిట్టి రాసే, చేతాడంతా చిట్టి రాసే, మెడికల్ షాపులో మందులు కొంటి డాక్టర్ కంటికి చూపకపోతే, డాక్టర్ కంటికి చూపకపోతే, డాక్టర్ కంటికి చూపకపోతే, తారీఖు దాటిన మందులు వేస్తే ఎన్నియాలో ఎన్నియాలా, తంటాలెదురై మంటిల కలిసే ఎన్నియాలా, ఏమీ బతుకు ఎన్నియాలో ఎన్నియాలా, ఈ చదువురాని చీకటి బతుకు ఎన్నియాలా, ఈ చదువురాని చీకటి బతుకు ఎన్నియాలా.
బట్టలు కొందామని నేను బజారులోనికి పోయి చూస్తే గుట్టాలోనే బట్టాలెన్నో గుమ్మారిచ్చి గమ్మతు చేసే గుమ్మారించి గమ్మతు చేసే గుమ్మారించి గమ్మతు మరి చేసే పట్టు సీరను చూపెట్టిండు పాలిస్టర్దే నాకిచ్చిండు ఇంటికి పోయినాక చూస్తే ఎన్నియాలో ఎన్నియాలా నా కంటికి నిధులా రాకపాయే ఎన్నియాలా ఏమి బతుకు ఏమి బతుకు ఎన్నియాలో ఎన్నియాలా ఈ చదువురాని చీకటి బతుకు ఎన్నియాలా ఈ చదువురాని చీకటి బతుకు ఎన్నియాలా సినిమా చూసి వద్దామని సిటీ బస్సు ఎక్కబోతే ముందు డోరు వెనక డోరు గందరగోళం కలిగే మాకు తొందరలో నా మూడు ముందర సీట్లో కూసోగానే లేడీస్ సీట్లో కూసున్నావని ఎన్నియాలో ఎన్నియాలా లెమ్మని చెప్పి దండుగా వేసిందెన్నియాలా ఏమి బతుకు ఎన్నియాలో ఎన్నియాలా ఈ చదువురాని చీకటి బతుకు ఎన్నియాలా ఈ చదువురాని చీకటి బతుకు ఎన్నియాలా బిడ్డ పెళ్లికి అప్పు లేను వడ్డీ సౌకర్య దగ్గర పోతే 4,000 అప్పు కిందికి కాళ్ళ కడియాలు ముదువా పెడితే కాళ్ళ కడియలు నిల్వ పెడితే కాళ్ళ కడియలు నిల్వ పెడితే 6 నెలల పిదప నేను నా వస్తువు నాకిమ్మని పోతే 6 ఏళ్ళు అయ్యిందన్నాడు ఎన్నియాలో ఎన్నియాలా అసలు వడ్డీ 10,000 అన్నాడు ఎన్నియాలా ఏమి బతుకు ఎన్నియాలో ఎన్నియాలా ఈ చదువురాని చీకటి బతుకు ఎన్నియాలా ఈ చదువురాని చీకటి బతుకు ఎన్నియాలా చాలా అద్భుతమైన పాట అన్న. చిన్నప్పుడు నేను కూడా పాడేది ఈ పాట. చాలా అంటే చాలా అసలు జనాల్లో చదువు రాకపోతే ఒక అంటే అది వ్యంగ్యంగా గాను హాస్యంగా గానుంటూ తన బాధను వెలితిగా తన బాధ ఎట్లా ఉంది అనేది కూడా చెప్పే రకంగా చాలా బాగుంది. ప్రజల్లో అసలు జనాల్లో నానుకుంటుంది ఈ పాట. కామన్ పీపుల్స్ కూడా ఇటువంటి సమస్యలు ఎదురైన సంఘటనలు ఉన్నాయి కొన్ని. చదువుకున్న వాళ్ళకే బస్సులు మిస్ అయ్యి ఇప్పుడు మేము డ్యూటీ చేస్తుంటే ఇక్కడ షాద్నగర్ దగ్గర ఒక తిమ్మాపూర్ ఉంది, అవును, ఇక్కడ కందుకూరు దగ్గర ఒక తిమ్మాపూర్ ఉంది, 2 రంగారెడ్డి జిల్లాలోనే. ఓకే, చార్మినార్ నుంచి 2 బస్సులు బయలుదేరుతాయి తిమ్మాపురం, 2 తిమ్మాపురం బయలుదేరుతాయి. ఒకటి స్టేషన్ తిమ్మాపూర్, ఒకటి రాచూరు దగ్గర తిమ్మాపూర్. అయితే మామూలుగా చార్మినార్ కాడ పాయింట్ మీద బస్సు ఆగి చాదానికే డ్రైవర్ కండక్టర్ పోవడం సహజం. అది చాదానికి వచ్చినప్పుడు కొంతమంది ఎక్కి కూర్చుంటారు బోర్డు చూసి తిమ్మాపూర్, నైట్ అవుట్ అక్కడే పడుకుంటారు. ఆ బోర్డు చూసి ఎక్కి కూర్చుంటారు. మేము కండక్టర్ వచ్చినాక ఎక్కడ పోవాలంటే తిమ్మాపూర్. ఏ తిమ్మాపూర్ అడిగాడు, ఎక్కడ పోవాలంటే తిమ్మాపూర్. 2 టికెట్లే చీకటి. అది బస్సు ఎక్కడ పోతుంది ఏం కదా వాళ్ళకి కదా. బస్సు పోయి తీరా అక్కడ దిగినాక ఊరు కాదు అక్కడ అంత సిటీలో మోడల్ ఉంటుండే, పెద్ద పెద్ద కంపెనీలు అవన్నీ ఉంటాయి. ఇక్కడికి ఊరికి తీసుకొచ్చాడని అప్పుడు పరిచయం. ఇట్లా ఎన్నోసార్లు జరిగినాయి. అంటే సైతం ప్రత్యక్షం కొన్ని సంఘటనలు చూసారు జరిగినాయి. అయితే అన్న అంటే మీ జీవితమే పాటల ప్రస్థానం, అనేక పాటలు జనాల్లో రాసినారు. అసలు చాలామందికి ఎక్కడో ఒక చోట నేను రాయాలని ఒక తపన పెరుగుతుంది. అసలు మీకు ఎట్లా వచ్చింది ఇది ఇట్లా పాటలు రాయాలని, నేను కూడా జనాల్లో ఉండాలి, జనంతో మమేకం కావాలని మీకు ఎట్లా అబ్బింది అసలు ఈ రాయడం అనేది? అయితే అది అనివార్యంగా నేను ఆర్టీసీ కండక్టర్గా అపాయింట్మెంట్ అయినా. ఓహో, ప్రభుత్వ ఉద్యోగి. 1980 సంవత్సరం. అమ్మో, ఓకే, ఇంకా కండక్టర్గా మేము బుడ్లే ఇంకా. అది తాండూరు డిపో. తాండూరు డిపో అంటే పనిష్మెంట్ డిపో అని ఒక పేరు ఆ రోజుల్లో. ఓకే, అంటే రద్దీ మామూలు కూడా అన్నట్టు. నీకు బస్సు కనపడదు, అంత మనుషులే కనపడుతుంది చుట్టుముట్టు. లోపల పైన పక్కన పుడితే రాడ్డు పట్టుకొని ఆడతారు, ఇంకా నిచ్చిన మీకు లెక్తారు. అవును, చుట్టుముట్టిగా ప్యాసింజర్స్ అన్నట్టుగా అంత రద్దీ ఉంటుంది అనమాట. మళ్ళీ ఒక 10 నిమిషాలు గ్యాప్ ఇచ్చి మళ్ళీ బస్సు ఇస్తే మళ్ళీ అట్నే ఎక్కుతారు. ఇక అప్పుడు ఈ పెద్ద ఈ స్కూటర్లు కానీ వేరే ఇతర ప్రైవేట్ వెహికల్స్ లేవు, బస్సే దిక్కనట్టు. ఆ రోజుల్లో అక్కడ డ్యూటీ చేసుకుని పోయినా. అక్కడ పోయినాక ప్లాట్ఫామ్ మీద బస్సు అయ్యాకనే ఇంకా నాకు ఏం దోస్తలేదు. ఇక డ్యూటీ తప్పదు. ఆ డ్యూటీ ఒక 2-3 నెలలు చేయగానే టోటల్గా మొత్తం అర్థమైపోయింది. కండక్టర్ కొలు ఎట్లా ఉంటుంది అనేది అర్థమైపోయింది. దీని మీద ఒక పాట రాసుకోవాలని ఎందుకో నాకు అట్లా పుట్టింది.
ఓకే. నా మనసుకు అనిపించింది. మీకే అంటే జనరల్గా సహజంగా కష్టాల్లో పాట పడుతుందని కొంతమంది వేదికల మీద పెద్ద పెద్ద నాయకులు చెప్పంగా విన్నాను. అవును. ఇది కూడా ఈ కష్టమే, దీనికి ఒక పాట రాస్తే బాగుంటుంది. జనరల్గా చిన్నప్పటి నుంచి స్కూళ్ళల్లో అప్పుడు శనివారం పాటల పోటీ అవి పెట్టేది, పద్యాల పోటీలు పాటల పోటీలు పెట్టేది. మీ స్కూల్లో? మా స్కూల్ గవర్నమెంట్ స్కూలే. గవర్నమెంట్ స్కూల్. అలా నేను పార్టిసిపేట్ అయ్యి అట్లా పాటలు పాడుతుంటే ప్రోత్సహించేది. ఆ ప్రోత్సహించి 8th క్లాస్కు అంటే మా ఊరు నుంచి స్కూల్లో ఏం పాటలు పాడేది, ఏం పద్యం పాడేదన్నా? ఫస్ట్ నేను వేదిక మీదకి ఎక్కింది చదువు రాని వాడనని దిగులు చెందకు అని ఎన్టీ రామారావు సినిమా, ఆత్మబంధం అనే సినిమా ఫస్ట్ సినిమా చూసినదే. ఆ పాట నచ్చింది. అంటే హీరోకు చదువు రాదు అందులో. ఓకే. భార్య అంటుంటది, ఎందుకు ఏమి చదువు పక్షుల పైకి ఎగరగలిగాను, ఏమి చదివి చేప పిల్లలు ఈదగలిగాను, ఆ చేపలకు చదువు వస్తా పక్షుల పైకి ఎగురు చదువుకున్నాయా, నువ్వు అట్లా నిరాశపడకని ఆ హీరోయిన్ అంటుంటుంది అనమాట. అది బాగా ఎందుకో ఆ పాట ఫస్ట్ స్టేజ్ మీద వాడిన పాట అదనమాట. ఓకే. అట్లా సుమతి పద్యాలు, సుమతి శతకం పద్యాలు, నరసింహ శతకం పద్యాలు, వేమన శతకము, ఈ కృష్ణ శతకము పద్యాలు ప్రజలతో సంబంధం పాడేదనమాట. నేర్చుకొని మా నాయన పుస్తకాలు తెచ్చేది, నేను నేర్చుకొని ఆ పద్యాలు పాడి పాటలు పాడి మెల్లమెల్లగా తర్వాత కన్నెట్టుకులు పెట్టినాక నాకు పాటతోటి సంబంధం రిలేషన్ ఉంది కదా నాకు. అవును. పాట రాసుకొని మనం ఎందుకు రాయద్దని అప్పుడు కాలేజీ కుర్రవాడ కులాసాగా తిరిగేటువంటి ఒక పాట బాగా ఉర్రుతలు. అవును, కాలేజీ కుర్రవాడ. అది ఎర్రమల్లెల సినిమా అనుకుంటా, లేకపోతే ఎర్రమల్లె. అయితే ఆ పాట స్టైల్లో నాకు పాట రాయాలంటే దానికి ట్యూను అది ఎట్లా నాకు తెలియదు కదా. ఈ స్టైల్లో రాద్దామని చెప్పి నేను ప్రయోగం చేసిన. ఆర్టీసీ కండక్టర్ బతుకుల మీదనే, ఆయన బాధల మీద. అధికారుల బానిసైన ఆర్టీసీ కార్మికుడా ఏమి వెతలు పడుతున్నావో, ఓ కార్మికుడా యమ బాధలు పడుతున్నావో, ఓ కార్మికుడా ఏమి వెతలు పడుతున్నావో, ఓ కార్మికుడా యమ బాధలు పడుతున్నావో, ఓ కార్మికుడా. ఎక్కిన ప్రతి ప్యాసింజరు దిగిపోయేటంత వరకు కత్తి మీద సావులాగా కనబడుతుంది నీ కొలుపు, కనికరమే లేనట్టి కార్పొరేషన్ చెకింగ్ గోల్, కార్పొరేషన్ కానూన్ కసదీరా కేసు రాస్తే మరి కండ్లు లేని కానులు వచ్చి ఓ కార్మికుడా కష్టాల పాలు చేశారు, ఓ కార్మికుడా కళ్ళు లేని కానులు వచ్చి ఓ కార్మికుడా కష్టాల పాలు చేశారు, ఓ కార్మికుడా. అంతా ఆ రూల్స్ ఎట్లుంటాయంటే అది ముందుకు ఉరుకుదాం, ముందుకోనియవు వెనకకి రానియవు, అట్లా ఉంటాయి ఆ రూల్స్. ఇప్పుడు మీరు పాటలో రాసిన భాష జనరల్గా మీరు కొలువు చేస్తారు కాబట్టి ఆ భాష వచ్చింది. అవును. ఇప్పుడు నాలాంటి వచ్చి ఆ పాట రాయాలంటే రాయలేడు, కష్టం. ఎందుకంటే అందుకే ఆ వర్కర్స్ ముందర వినిపించాలనేటువంటి ఒక కోరిక కలిగి ఈ పాట రాసి ఎక్కడో చోట పాడాలని అనిపించింది. ఆ పాట ఇంకొకటి ఏంటంటే, ఉన్న 50 సీట్లలో ఊపిరాడని జనమెక్కే, ఉన్న 50 సీట్లలో ఊపిరాడని జనమెక్కే, ₹1 టికెట్ కొరకు 100 నోట్లు వచ్చా నీకు, ₹1 టికెట్ కొరకు 100 నోట్లు వచ్చా. అరే చిల్లర డబ్బులు లేక సీటి మీద రాసిస్తావు, చిల్లర డబ్బులు లేక చిట్టి మీద రాసిస్తావు, తొందరలో ప్యాసింజర్ మరసిపోయి దిగిపోతాడు, తొందరలో ప్యాసింజర్ మరసిపోయి దిగిపోతాడు. ఆ పిమ్మట చెకింగ్ అయితే ఆ డబ్బులు నీకు మిగిలే, ఆ పిమ్మట చెకింగ్ అయితే ఆ డబ్బులు నీకు. అరే ఎస్ఆర్ లో రాయలేదని ఓ కార్మికుడా ఎక్సెస్ కేసు నీకు రాస్తాడో, ఓ కార్మికుడా ఫ్రాడ్ చేసిన పైకమంటాడో, ఓ కార్మికుడా పనిష్మెంట్ తప్పదంటాడో, ఓ కార్మికుడా. అరే ఇది మాటల ముచ్చడి చెప్పినట్టే ఉందన్న పాట అంతా. అసలు ఆ చిల్ల లేకపోతే ఆ 100 మంది రాస్తా ఉంటాడు. అవును. అది ఇటం తీసుకోవాలి. అవును. గిట్టమ్మా ఎటువంటి గడపడలేదు, మర్చిపోతాడు, ₹2 ఆ పైసలు పూజ ఈయన దగ్గర మిగిలిపోతాయి. చెకింగ్ వచ్చినప్పుడు మిగిలితే తీసుకోకపోయే ఆ పైసలు అట్నే ఉంటాయి. ఆయన టికెట్ తీసుకొచ్చి చూపించితే అప్పుడు ఇచ్చి కొట్టేస్తే అవి క్లియర్ అవుతాయి. మరి 2-3 మర్చిపోతే ₹40-50 మిగులుతాయి. ఇవి ఎక్కడి దొంగతనం చేసేయండి. అయితే రూల్ ఏమున్నది, ఇస్తారని ఇంత కాగితం ఉంటుంది. ఓకే. ఎంతమందికి అట్లా సిట్టి మీద రాస్తారో అవన్నీ మళ్ళీ ఇళ్ళ రాయాలి. ఓకే. టికెట్లు ఇచ్చేది ఎప్పుడు, డబ్బు తీసుకునేది ఎప్పుడు, రైట్ చెప్పేది ఎప్పుడు, అది దిగిపోయేది ఎప్పుడు, మళ్ళీ ఒక్కొక్కటి అన్నీ ఎస్ఆర్లో మెన్షన్ చేయాలంటే అది సాధ్యం కాని పని. అంటే ముళ్ళు అంటకుండా నడుచుకుంటారా అన్నట్టు ఉంటుంది అనమాట. ఇవన్నీ ఈ కానూన్స్ ఇవన్నీ తట్టుకోలేక ఇట్లా ఇన్ని ఆంక్షల నడుమ డ్యూటీ ఎట్లా చేస్తారని చెప్పి మనసు చెల్లించి ఎట్లా ఇది అని అప్పుడు రాయడం జరిగింది. కానీ మీ కార్మికులు ఆ రోజు ఈ పాట విన్న కార్మికులు మాత్రం ఎంత వాళ్ళ కళ్ళల్లో ఎంత ఆనందం ఉందో. అయితే అక్కడ ఒకటి యూనియన్ మీటింగ్ జరుగుతుంది. అందరూ రావాయి నాయకుడు వచ్చి మాట్లాడుతున్నట్టే కల్లా పోయి ఆడిన
నేను అందరూ మాట్లాడుతుంటే ఒకరు మాట్లాడితే ఇంకోరు రిపీట్ చేస్తున్నారు, అదే సేమ్. ఒకరు మాట్లాడితే ఇంకోరు రిపీట్ చేస్తారు. నాకు తట్టుకోలేక నేను పక్కతో గోకిన, ఛాన్స్ ఇస్తారా, 2 నిమిషాలు పాట పాడతారు కదా. ఇప్పుడు ఈయన బాత్ కడితే కతే ఈయన మాట్లాడతాడంట, ఏ మాట కాదు పాట. ఎవరు ఉండి ఆవుబలం ఆవుబలం అదే ఈ పాట పాడిన ఇక అందరూ సపోర్ట్ కొట్టుకుంటే ఎగురుకొని డ్యాన్సులు చేస్తున్నారు. ఇక సమస్య వాళ్ళది, అవును సమస్య వాళ్ళది కాబట్టి నిజమే కదా. ఖచ్చితంగా అదే. అప్పటి నుంచి ఇక ఒకసారి చౌటుపల్లి కాడ ఇది సిఐటి వాళ్ళు పిక్నిక్ పెట్టారు. అంటే పాట ఆట వినోదం విందు యూనియన్లో ఉన్నారు, యూనియన్లో ఉన్నారు. ఓకే. అక్కడ సందర్భంగా వినిపిస్తే ఇక అప్పటి నుంచి ఈ పాట ఎక్కడ పోయినా పాడాలని పాడిపించుకొని ఇక ఆర్టీసీ మీద దాదాపు ఒక 100 పాటలు రాయడం, 100 పాటలు రాశారు. కానీ మీరు చెప్పిన ఆనాటి పరిస్థితుల్లో ఇప్పుడు డిజిటల్ యుగం వచ్చిన తర్వాత మిషన్ పెట్టుకోవడం ఎంత స్టార్ట్ అయింది. నిజంగా స్టార్టింగ్లో కండక్టర్ జీవితాలు చాలా కష్టంగా ఉండే. ఇప్పుడు డిజిటల్ యుగం వచ్చినాక ఆ మిషన్ వచ్చినా సరే కానీ మారే, అంతకంటే ఎక్కువ సమస్యలు కొత్త తోడైనవి. అవును అవును. అప్పుడు ఆ రోజుల్లో అవి వేరు, అవును. ఇప్పుడు మళ్ళీ కొత్త సమస్య వచ్చి పడింది. ఇదంతా ఒక జీవితం అన్న కండక్టర్, ఇదంతా అంటే ఆ పాటలు అనేది అట్లా రాసుకోవడం అలవాటు జరిగింది. ఎక్కడ మీటింగ్ అయినా పోయి పాడడము, ధర్నాలు సమ్మెలు జరిగినప్పుడు, ఎలక్షన్ క్యాంపెయిన్ అయినప్పుడు ఇట్లా సమస్యలు మనకు ఉన్నాయి, పరిష్కారం చేసుకోవాలి, మనం సంఘ బలంతో ఉంటుంది. ఓకే. ఎన్నో కార్యక్రమం పోయింది 90లో మాకు నేర్పినాయి, నేర్చుకొచ్చి ఊళ్ళలో పాడి 90 కొడిచి నేను రాయడం స్టార్ట్ చేసిన. ఇది ఫస్ట్ పాట ఏమి బతుకులు అనేది. అప్పుడు అది నల్గొండ జిల్లా వాళ్ళు మాకు పాడలేక దాని ట్యూన్ సరిగా తెలియక నల్గొండ జిల్లా వాళ్ళు పాట తీసుకుపోయి పాడారు. బాగా క్లిక్ అయింది, జనాలు దూసుకుపోయింది, అది రికార్డింగ్ కూడా చేయొచ్చు. ఓకే. అట్లా ఇక అప్పటి నుంచి మెల్లమెల్లగా దీని మీద రాయి దాని మీద రాయి ప్రజానాట్య మండలి వాళ్ళు నాకు మంచి సముచితమైన స్థానం కల్పించారు రైటర్గా. ఓకే. ముఖ్యంగా దేవేంద్ర గారు బాగా గుర్తించి నీకు రాసేటువంటి శక్తి ఉంది, ఆ జీలు ఉంది నీకు, నువ్వు రాయగలవు అని ప్రోత్సహించడం వలన ప్రజానాట్య మండలి కృషి నేను ఒక రైటర్గా దిగడానికి ప్రజానాట్య మండలి సీనియర్ రచయితలు దేవేంద్ర గారు ఒక రైటర్గా గుర్తింపు తీసుకొచ్చిన. ఏ సమస్యల మీద రాశారన్న ఇప్పటివరకు మీరు? అంటే కులము సమస్య, ఆ కులం సమస్యల మీద రాసిన ఒక 2 పాటలు. ఈనాటికి స్వతంత్రం వచ్చి దాదాపు 80 ఏళ్ళు అవస్తున్నా కానీ కులం అనేది అది పోతలేదు. దాంతో ఎన్నో అవమానాలు, చీత్కారాలు, చీదరింపులు, దాడులు కూడా ఒక మనిషి దూరం ఉంచేటువంటి తత్వం ఏందనేది మనసుకు బాగా తట్టింది. సహజంగా నేను కూడా ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని కావడం వలన చిన్నప్పటి నుంచి మా అమ్మ మా తాతల నుంచి మా అమ్మ నాన్నలు నేను చివరికి ఎట్లా ఈ సమస్యను ఎదుర్కొన్నాం అనేది ఒకటి బాగా తట్టి ఏదేమైనా రాయాలి ఈ సమస్య మీద అనిపించి రాసిన. తక్కువ కులమంటివి దోసుక తింటున్న దొర, మీ ఎక్కువ ఏమిటి బంగ్ల మీది బడా దొర. తక్కువ కులమంటివి దోసుక తింటున్న దొర, మీ ఎక్కువ ఏమిటి బంగ్ల మీది బడా దొర. ఎండల్లో బండరాళ్ళు బునాది నింపినోళ్ళం, పట్టీల చిటిక తెచ్చి నీ బంగ్ల గట్టినోళ్ళం. మా రక్తమంతా పొడిపి నీ బంగ్లకు రంగేస్తే, మా రక్తమంతా పొడిసి నీ బంగ్లకు రంగేస్తే, కొత్తింటికేమో ఆవలా కొసవాకిలి మాకు దిక్కు. మరి మేమంటని వస్తువు దోసుక తింటున్న దొర, నీ ఇంటిలో ఉన్నదా బంగ్ల మీది బడా దొర. మేమంటని వస్తువు దోసుక తింటున్న దొర, నీ ఇంటిలో ఉన్నదా బంగ్ల మీది బడా దొర. అన్ని మేము తెచ్చినాయి. అవును, రాయి ఎడ్ల బండితోటి బునాది రాయి నేను కొట్టుకొచ్చింది, మను నేను కొట్టుకొచ్చింది, ఇటుక నేను కొట్టుకొచ్చింది, సిమెంట్ నేను కొట్టుకొచ్చింది, సున్నం సంతులు నేను కొట్టుకొచ్చింది. ఇల్లు తయారైనాక ఇంట్లో దావతుకున్నాడు అయ్యగారు వచ్చి ఏదో శుక్లామృతం విష్ణు అని ఏదో మంత్రం చదవంగా పవిత్రమైపోయింది, నేను అపవిత్రమైన. ఎందుకు ఇట్లా అని ప్రశ్నించుకున్నప్పుడు ఆ ప్రశ్న నుంచే పాట అనేది పుట్టేందుకు దోహదపడ్డాయి. ఇందులో ఇంకో చరణం ఉంటుంది అన్న, భలే ఉంటుంది అది. దొడ్లన్నీ సాపు చేసి గడ్డిని కోసుకొచ్చి పాలిచ్చే ఆవులాను పెయ్యంత గడిగినాము, గోలెముల కుడిది కలిపి కడుపారదాపించి పాలేమ పిండబోతే పాపాము తగులు నంటివి. చాకిరెంత చేసినా దోసుక తింటున్న దొర, పాపం అంటుండదా బంగ్ల మీది బడా దొర. చాకిరెంత చేసినా దోసుక తింటున్న దొర, పాపము అంటుండదా బంగ్ల మీది బడా దొర. దొడ్లెనుక తుమ్మనరికి ఒడ్లోని దాటి కాడికి బండ్లల్ల తెచ్చేటప్పుడు పరువెత్తే బాధ తెలుసా. తయారు చేసినట్టి కుర్చీలు పీటలాను, తయారు చేసినట్టి కుర్చీలు పీటలాను, మీ ఇంట్లో పెట్టదా కామా అంటూ మాట రాదుగా.
మరి కుక్కలు కురిసెక్కినా దోసుక తింటున్నదొరా కోపము మీకు రాదుగా బంగ్ల మీది బడాదొరా దళితుడు దని దాకితే దోసుక తింటున్నదొరా దండన చేస్తంటారా బంగ్ల మీది బడాదొరా దళితుడు దని దాకితే దోసుక తింటున్నదొరా దండన చేస్తంటారా బంగ్ల మీది బడాదొరా. నిజంగా కుక్క కూర్చుంటే దాన్ని ఏమన్నారు నిజంగానే ఆ రోజు అదే మనిషి కూర్చోడు అనుకో ఏం రావు కళ్ళు నెతికేకి రాయిరా బా ఇట్లాంటి ఆ రోజుల్లో రంగారెడ్డి జిల్లాలో నేను విన్నది ఏంటంటే 2 క్లాసుల పద్ధతి అనేది ఉన్నది అనేది. తర్వాత కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో పెద్ద సైకిల్ యాత్రలు చేసి పెద్ద ఎత్తున దాన్ని గ్రామాలలో తిరిగిండ్రు గ్రామాలలో తిరిగి పెద్ద ఎత్తున దాన్ని రూపుమాపిరని ఒక చైతన్యవంతమైన కార్యక్రమం చేశారు అనేది ఉంది. సో దాంట్లో ఈ పాట కూడా బలంగా ఉందేమో అనుకుంటున్నాను. ఇదొకటి. ఇంకోటి కూడా మన అదే అదే మాలమాదిగలంటూ మహిళ అది కూడా చాలా అసలు అద్భుతమైన పాట అన్న మన కోసం, ప్రేక్షకుల కోసం. మాలమాదిగలంటూ మహిళ పడ్డోళ్ళంటూ అగ్రకుల పెద్దలు అని కదా కూర్తుంటే చాలు మరి నిద్రెట్లా పడుతుంది రన్నా దళిత నిప్పులై మండాలి రన్నా దళిత నిద్రెట్లా పడుతుంది రన్నా దళిత నిప్పులై మండాలి రన్నా నిద్రెట్లా పడుతుంది రన్నా దళిత నిప్పులై మండాలి రన్నా దళిత నిద్రెట్లా పడుతుంది రన్నా దళిత నిప్పులై మండాలి రన్నా దళిత మనతోటి పనివాడు సాకలి సాజన్న పొట్ట కొరకు మన బట్టలే ఉతకంగా పొట్ట కొరకు మన బట్టలే ఉతకంగా పొట్ట కొరకు మన బట్టలే అరే కులము తక్కువ వాని గుడ్డలు ఉతికినవాని కులము తక్కువ వాని గుడ్డలు ఉతికినవాని బాలలా గిరిపించి బండ విప్పుల పెట్టాలి నిద్రెట్లా పడుతుంది రన్నా తన నిప్పులై మండాలి రన్నా నిద్రెట్లా పడుతుంది రన్నా దళితన్న నిప్పులై మండాలి రన్నా దళితన్న. ఏరా ఆ తక్కువ కులపుల బట్టలతో మా బట్టలతో వాడి బట్టలుతావా నువ్వు ఎట్లా ఉతుకుతాను కూడా ఉతుకొనియవు. అసలు నిజంగా ఇక్కడ మొట్టమొదటి పాటలేమో అసలు నిన్నే అంటుకొనియాడు. తర్వాత ఎవడో ఒక పని ఒక వృత్తియుడు తనకు 10 మంది బట్టలు వస్తే ఇంత పుట్ట పోసుకొని ఇంత వస్తుంది కుండలో సరడ వస్తాయి కదా. అవును. లేకపోతే ఇన్ని పైసలు అనిస్తారు ఏదో ఒకటి ఉపాధి లేకుండా చేసేటువంటి రకం. మా బట్టలే ఉతకాలి మా బట్టలు ఉతికి మళ్ళీ ఎప్పుడో వాళ్ళ పట్టుతాను ఇట్లా అన్నమాట. అంటే ప్రతి వృత్తిదారుడి మీద కూడా ఈ అజమాయిషి అనేది ఆ రోజుల్లో అట్లా ఉండేది. ఈ వృత్తుల దాని మీద కూడా ఒకటి రాశారన్న. వృత్తుల దాని మీద పాట గుర్తు రావట్లేదు నాకు. మన నరసింహన్న పాడేది ఆ పాట బాగా పాడేది వృత్తుల దాని మీద. అన్ని వృత్తులు కూడా అంటే అన్ని కులాలను కూడా కించపరిచేటువంటి ఒక పాట ఉండేది. కులాలని కించపరచు. అవును అవును కులాలను కించపరచు. అవును అవును. అంటే ఈ అగ్రకుల అహంకారం ఎంత గడిపోయిందంటే మామూలుగా ఎస్సీలు బీసీలు వీళ్ళు ఉంటారు కదా బహుజన వర్గం. అవును. ప్రతి కులంకి కూడా ఏదో ఒకటి ఒక సామెత, అవును, ఒక నీచమైన సామెత ఆపాదించి దాని పేరుతో ఇన్సల్ట్ చేయడం అన్నమాట. అవును. అది దళిత కులమాయవరు చేయని తప్పు నీవు చేస్తివా దళిత కులమాయవరు చేయని తప్పు నీవు చేస్తివా దళిత కులమాయవరు చేయని పలిసినోళ్ళ నోటికొచ్చటి బండబూతులు తప్పవా దళిత కులమాయవరు చేయని తప్పు నీవు చేస్తివా దళిత కులమాయవరు చేయని పొద్దున పొరుగురికి దొర పయనమైపోయేటప్పుడు పొద్దున పొరుగురికి దొర పయనమైపోయేటప్పుడు పొద్దున పొరుగురికి దొర దారిలో మా ముఖము చూసి దారిలో మా ముఖము చూసి మాలకీడని అంటడేనా దళిత కులమాయవరు చేయని తప్పు నీవు చేస్తివా దళిత కులమాయవరు చేయని. ఇది మాలలకు సంబంధించిన సామెత. పెద్ద దొరసానమ్మకు ఇంటిలో పెద్ద దొరసానమ్మకు ఇంటిలో బద్ధకము జాస్తయితే పెద్ద దొరసానమ్మకు ఇంటిలో బద్ధకం జాస్తయితే పెద్ద దొరసానమ్మకు ఇంటిలో వండినన్నము మెత్తగైతే వండినన్నము మెత్తగైతే మాదిగల కూడంటడేలా దళిత కులమాయవరు చేయని తప్పు నీవు చేస్తివా దళిత కులమాయవరు చేయని. వాళ్ళ ఇంట్లో ఆ దొరసానమ్మకు ఏదో పానం చూస్తాయో లేకపోతే వాళ్ళు సహకరించుకున్న ఏదో ఆ సోమరితనంతో ఏదో లేచి లేవలేక వంట వండితే ఏందో ఇది మాదిగల కూడు మెత్తగా వేసి పడేసినప్పుడు బా నీ ఇంట్లో నీ భార్య చక్కగానే ఉండకపోతే మాదిగల కూడు అంటారు. అంటే కులాన్ని తీసుకొచ్చి నీచంగా చూడడం అనమాట.
రచ్చబండ కాడ చెప్పెడి రచ్చబండ కాడ చెప్పెడి రామకథ వినబోతరో రచ్చబండ కాడ చెప్పెడి రామకథ వినబోతరో రచ్చబండ కాడ చెప్పెడి సీత చెరకు సాకలోడే సీత చెరకు సాకలోడే కారణం వని తిడుతరేలా దళిత కులమా ఎవరు చేయని తప్పు నీవు చేస్తివా దళిత కులమా ఎవరు చేయని. అరే అలనాడు సీతమ్మ వారిని అడవికి పంపే కులంరా మీది, ఈ సాకలోడు అనబట్టి అమ్మవారు అడవికి పోయి రాముల వారు అడవికి పంపిండు. ఇట్లా సంబంధం లేదని తీసుకొచ్చి అంటగట్టి ఒక తిరస్కారం అంతే, అవమానం అంతే. ప్రతి కులం మీద రాశారు, ప్రతి కులం మీద. అసలు సూపర్ అన్న. అసలు ఈ పాట వింటుంటే సామాన్య ప్రజానీకానికి వేరే కులంలో కూడా అబ్బా నిజంగానేగా అనే ఒక తపన జరుగుతుంది. ఈ రోజుల్లో కూడా ఖచ్చితంగా ఉందన్న ఏదో ఒక రకంగా. మొన్న కుమ్మరంలో ఒక గ్రామం రూపం మారింది, కానీ వివక్షత మాత్రం మార్పులేదు, ఏదో రకంగా ఉన్నది. కానీ ఇప్పుడు కూడా దళిత సామాజిక సంఘాలు కొంచెం చైతన్యవంతమై కొంచెం కొట్లాడుతున్నాయి ఏదో సందర్భంలో. కొద్దిగా అక్కడక్కడ కొద్దిగా చైతన్యాన్ని తీసుకొస్తున్నారు. ముఖ్యంగా ఎడ్యుకేషన్, చదువుకోవడం వలన ప్రశ్నించడం ఎక్కువైపోయింది. అవును, సహజంగా మీడియా కూడా అవును ఎక్కడేం జరిగినా ఎంబడే వెలుగులోకి వస్తుంది. అవును, దరిదాపు ఎన్ని పాటలు రాస్తుంటారన్న ఈ సామాజిక చైతన్యం అంతే మొత్తం దళిత కులాలు, ఈ వృత్తులు, ఈ అంశాల మీద దరిదాపు ఎన్ని పాటలు రాసి? పాటలు లెక్క చూసుకుంటే దాదాపు 2000 పైన ఉంటాయి. వీటితో పాటు ఇంకా మిగతా అన్న అదే అడుగుదాం అనుకున్నా. మీరు జనరల్గా శరణ మాయంబార ఇవన్నీ కథలు ఉండే, ఈ కథలు బొగ్గు కథలు కానీ, శారద కథలు కానీ, యక్షగానాలు కానీ అన్ని కథలు ఉండేవి. ఇవన్నీ కూడా గ్రామాలలో చెప్తుంటారు. ఈ కథలని మీరు ప్రజా సమస్యలకు మళ్లించి రాసిన ఘటనలు ఉన్నాయని విన్నాను. నేను కూడా కొన్ని విన్నాను, చూశాను కూడా, మీరు పాడుతుంటే కూడా చూశాను. అసలు అది ఎట్లా సాధ్యమైందని ఇది మీకు ఎట్లా వచ్చింది ఆలోచన? ఒక ఈ జానపదాలు కదా, జానపద రూపాలనే ఉండాలి, ప్రజలకు ఎందుకు చేరువ చేయాలనుకున్నారు? అంటే అది కూడా ప్రజానాట్యం మండలి ప్రోత్సాహమే. ఓకే. సహజంగా నాకు చిన్నప్పటి నుంచి అంటే మా అమ్మ నాన్న, మా అమ్మమ్మ కాడ నుంచి మా అమ్మ నాన్న, ముఖ్యంగా నాకంటే పెద్ద మా అక్క ఒక ఆమె బాగా జానపదాలు పాడేది. మీ ఇంట్లోనే? మా అక్క ఎన్ని రకాల జానపదులు ఆ రోజుల భిక్షాటనకు ఆ గ్రామాలు. ఎంతమంది అన్న ఇప్పుడు రావటం లేదు. ఎంతమంది మీరు ఇట్లా? మేము ఇప్పుడు నాకు అక్క, 2 చెల్లెళ్ళు, తమ్ముడు, నేను, 5. అమ్మో, పెద్ద కుటుంబమే. ఆ జానపదులు భిక్షాటనకు వచ్చినప్పుడు వాళ్ళు ఏదో పాట పాడుకుంటూ వస్తారు. గంగెడ్డలో ఒక పాట, బాలసంతలో ఒక పాట, ఈ సాపలలో ఒక పాట, రకరకాలుగా మొండోళ్ళు ఒక పాట, పక్కీరులో ఒక రకమైన పాట, ఇట్లా బౌరుగులో ఒక పాట, ఇట్లా కాటిపాపడు ఒక పాట, ఇట్లా వివిధ బహురూపాలు అంటారు. అందుకనే వాళ్ళు బహురూపాలు వస్తాయి. ఆ వివిధ రకాల రూపాలను ఎవరిది ఎట్లా ఉంటుంది, ఎవరి స్టైల్ ఎట్లా ఉంటుంది అన్నీ అచ్చు కుదిరినట్టు అట్లా నేర్చుకునేది మా అక్క. నేర్చుకొని సంతరం వచ్చిన ఊళ్ళో ఏమైనా పండుగల పబ్బాలు అయినప్పుడు ఆ పాడుతూ ఉండేది. మా అక్క ఇన్ని వెరైటీస్ పాడుతుంది, నేను ఎందుకు పాడకూడదు అనేది ఒకటి నాకు కూడా కలిగింది. అట్లా ఆమె ద్వారా ఒగ్గుకథ కానీ, యక్షగానం కానీ, చిత్తడమానం కానీ, కోలాటం కానీ, భజన కానీ, ఉయ్యాల పాటలు కానీ అన్నీ ఆమె నుంచి అక్కడి నుంచి వచ్చినాయి. మొత్తం చూసి నేర్చుకొని మీరు ప్రజానాట్యమాలు చూపిన చొరవతోటి ఇందులోకి మలిచినాం. ఇప్పుడు ఒగ్గుకథ ఉందనుకో, మన ఆడపిల్ల ఒగ్గుకథ రాశాం. ఓకే. ఆడపిల్లకి ఎన్ని సమస్యలు ఉంటాయి, ఆడపిల్ల అయిపోతే ఎన్ని సమస్యలు ఉంటాయి. ఆడపిల్ల మీద ఒగ్గు కథ అబ్బా ఒక గంటన్నర సేపు సాగుతుంది. ఒక ముఖ్యమైన రగడలో కొన్ని వేరే సంస్థలలో కూడా, కళా సంస్థలలో అన్నీ కలిపి దాదాపు ఒక 1000 ప్రదర్శనలు ఇచ్చి ఉంటారు ఇప్పటికీ. ప్రజానాట్యంలో కూడా అది పెద్ద ఆర్థిక వనరుగా ఉపయోగపడుతుంది. ఇక్కడ ఒక కార్యక్రమం జరిగితే ఆడపిల్ల బతుకు ఒగ్గు కథ వేసి జోల పడితే 1000 రూపాయలు ఇస్తారు. అంటే ఆ ఒగ్గు కథలో అదొక సన్నివేశం ఉంటుంది. సన్నివేశం ఆడపిల్ల పుట్టిందని భర్త సరిగా ఆదరించక మూతి ముడుచుకొని దేనికి సంబంధించి ఉంటుందని ఆడపిల్ల ఒగ్గు కథ అంటే చదువుకు సంబంధించి. చదువుకున్నప్పటి నుంచి అంటే ఆడపిల్లను ఎన్ని రకాలుగా అనదొక్కుతున్నారు. ఆమె చదువుకోవాలని కోరుకుంటుంది. ఓకే. ఇంట్లో సార్లే ఏదో నువ్వు ఎట్లా కుండలు గడిగేదాకా నీకు చదువు ఎందుకమ్మా, ఒక 2-3 రగడలు వాడండి అన్న. ఎట్లుంటుంది అంటే ఒకటి చదువుకొని పోతా, నా తోటలతో చదువుకుని పోతురు మన బస్తీలా, అమ్మనేం పోతామ్మా అంటే, మనకి ఎందుకు బిడ్డ, మనకు అంత అదృష్టం లేదు, మాకు అదృష్టం ఎందుకమ్మా, నా తోటలు పోతురు కదా అని ఆమె తన కోరిక అనేది తల్లికి చెప్తుంటది. బంతి పూల జడలయ్యవమ్మ
బంతి పూల జడలయ్యవమ్మ బడికి నన్ను పంపించవమ్మ బంతి పూల జడలయ్యవమ్మ బడికి నన్ను పంపించవమ్మ బంతి పూల జడలయ్యవమ్మ. అప్పుడు తల్లి అంటది బడికి నువ్వు పోతే శారదాంబ బిడ్డ బడికి నువ్వు పోతే శారదాంబ మన బరెనెవరు మేపుకొస్తారమ్మా బడికి నువ్వు పోతే శారదాంబ మన బరెనెవరు మేపుకొస్తారమ్మా బడికి నువ్వు పోతే శారదాంబ. అయినా ఊకోదు. ఓం అట్లా కాదే కుచ్చులంగి నాకు దొడగరాదా కుచ్చులంగి నాకు దొడగరాదా నన్ను కూలికి పంపకుండా చూడరాదా కుచ్చులంగి నాకు దొడగరాదా నన్ను కూలికి పంపకుండా చూడరాదా కుచ్చులంగా నాకు దొడగరాదా. ఓ బిడ్డ నీ కుచ్చులంగి తిన్నా ఇంకా కూలి చేస్తే గాని కూడు లేదే మనకు కూడు చేస్తే కూలి చేస్తే గాని కూడు లేదే నీకు కుచ్చులంగీలు ఏడాదెత్తునమ్మా కూలి చేస్తే గాని కూడు లేదే నీకు కుచ్చులంగీలు ఏడాదెత్తునమ్మా కూలి చేస్తే గాని కూడు లేదే. పొద్దున్న లేస్తే పని పోతేనే పావులో పరకు వస్తే ఇంట్లో మాపటికి రేపటికి అవుతున్నాయి ఎట్లా తెద్దు బిడ్డ పట్టులంగా నాకు దొడగరా పలక బల్పము గోని ఇవ్వరాదా పలక బల్పము గోని ఇవ్వరాదా నేను పాఠాలు నేర్చుకొని వస్తానమ్మా పలక బల్పము గోని ఇవ్వరాదా నేను పాఠాలు నేర్చుకొని వస్తునమ్మా పలక బల్పము గోని ఇవ్వరాదా. పాఠాలు నేర్చుకొస్తావు బిడ్డ నువ్వు నిజమే బిడ్డ నీ బుద్ధులు పెద్దగునే కానీ పాఠాలు నేర్చుకోను నువ్వు పోతే బిడ్డ పాఠాలు నేర్చుకోను నువ్వు పోతే పటేలు బాకి ఎట్లా తీరునమ్మా పాఠాలు నేర్చుకోను నువ్వు పోతే మన పటేలు బాకి ఎట్లా తీరునమ్మా పాఠాలు నేర్చుకోక నువ్వు పోతే. బిడ్డ పోతాంటుంది రకరకాల కోరికలు నువ్వు పోతాంటున్నావు కానీ ఎట్లా మరి బాకి చేసినావు పటేల్ కాడ అక్క పెళ్ళికి అప్పు తీసుకొచ్చినాము అప్పట్నే ఉంది నువ్వు కూడా పోతే ఎట్లా ఇంత పుణ్యాలు పోతే ఇది అందరూ ఇంటిలో చేస్తేనే సంసారం గడుస్తుంది అని ఒక పేదరికంతో మళ్ళీ మగపిల్ల కానీ అట్లా సరే నువ్వు చదువుకోపోరా ఆడపిల్ల కదా ఓ ఇంటికి ఇస్తే పట్టిస్తే పోయేది అంతేందుకు వాడు చదువుతాడు ఒకడు మగపిల్ల ఇక్కడ అది కనబడుతుంది అనమాట. ఓకే ఓకే అంటే అప్పుడు అసలు విషయం వస్తుంది ఏంది మరి ఇక పటేల్ బాకెట్లు అంటే అమ్మ నాన్నలు బతికుండగానే మరి అప్పు నా పైన వేయ తప్పు తల్లి అమ్మ నాన్నలు బతికుండగానే అప్పు నా పైన వేయ తప్పు తల్లి అమ్మ నాన్నలు బతికుండగానే. నాయన మంచిగానే ఉండు నువ్వు బాగానే ఉన్నావు ఇద్దరు కష్టం చేస్తుండు మరి అప్పు మాసంటి పసిపిల్లల మీద వేయడం కరెక్ట్ కాదమ్మా అని పిల్ల ప్రశ్నిస్తుంటుంది అనమాట. అంటే అట్లా కాదు బిడ్డ అది కాదు కానీ మరి ఇంకేంది పూల తోటల్లో పూలు తెంపుటాకు బిడ్డ పూల తోటల్లో పూలు తెంపుటాకు మరి పసి బలాలే కావాలేనంట పూల తోటల్లో పూలు తెంపుటాకు మరి పసి బలాలే కావాలేనంట పూల తోటల్లో పూలు తెంపుటాకు. ఆ తోటల్లో కనకాంబరం పూలు మల్లె పూలు తెంపుటకు చిన్న చిన్న పిల్లలు అయితే చిట్ట చెప్తారంట మరి అందుకని నిన్ను పంపిస్తున్న బిడ్డ అంటది. మరి అప్పుడు కీలకమైన ప్రశ్న ఇస్తుంది ఆ బిడ్డ తమ్ముడు కూడా పసివాడే కాదా మరి తమ్ముడు కూడా పసివాడే కాదా మరి అమ్మవాడెందుకు కూలి అయ్యాడే తమ్ముడు కూడా పసివాడే కాదా మరి అమ్మవాడెందుకు కూలి అయ్యాడే తమ్ముడు కూడా పసివాడే కాదా. పురుషుడుగా వాడు పుట్టినప్పుడే మరి పుట్టుకతో కొన్ని హక్కులు వచ్చనే పురుషుడుగా వాడు పుట్టినప్పుడే కొన్ని హక్కులు వచ్చనే పురుషుడుగా వాడు పుట్టినప్పుడే. వాడు మొగోడే మోపడు చదువుకుంటాడు నీకెందుకు ఇట్లా ఆడబోయి అంటుదో మీద ఈడని అంటుదో మీద అది నేర్చుకో మంచిగా. అంటే ఒక ఆడపిల్ల జీవితాన్ని ఒక్కతలో చూపెట్టారు. అంటే అడుగు అడుగున చదువుకుంటప్పుడు వివక్షనే అన్నం తినిపెట్టే కాడ కూడా ఆ మోపరుడు కష్టం చేయాలని చెప్పి వానికి ముద్దుగా పెట్టి సర్దుకోవడం అదో ఇదో కారము ఈ పిల్లకేయడము అని పళ్ళు తెచ్చియడం ఇవ్వకూడదు అని పాలు దాపడం నీళ్ళు దాపడం ఈ రకమైన వివక్ష అంటే పెంపకంలోనే ఆడపిల్లల రకంగా మోపిల్లని ఒక రకంగా పెంచే వ్యవస్థ ఇది అనమాట. మీ ఇంట్లో చూసేదన్న అట్లా మా ఇంట్లో అంటే నేను చిన్నగా ఉంటే అప్పుడు ఇంత దృష్టితోటి అప్పుడు చూసే శక్తి అప్పుడు ఎక్కడిది అప్పుడు లేదు. అయినా ఉండకపోవచ్చులే ఎందుకంటే నాన్నగారు చెప్పలేము అసలు పేదరికము ఆ పేదరికము రకరకాల. అక్క వాళ్ళు చదువుకురా చదువుకుంది ఎవరు లేదు అక్క లేదు నేనే. మీరు చదివిర్రు ఉద్యోగం చిన్న చదివించినాం కానీ ఎట్లా సంపాదించారు ఉద్యోగమా ఉద్యోగము రావడానికి నేను ఉద్యోగం రాకముందు ఎడ్ల బండి ఉండే మాకు ఎడ్ల బండి
అదే కిరాయాలకు ఎడ్ల బండి మీద కిరాయిలా పోయి. కిరాలు ఒడ్లు ఒడ్లు కొట్టేది. కొట్టుకురాను, కూరగాయలు కొట్టుకురాను, గడ్డి సొప్ప, ఉస్మాన్గంజ్కి అక్కడ నుంచి ఉస్మాన్గంజ్కి ఆమ్దాలు నింపుకురావడము, ఇట్లా అంటే అప్పుడు- రైతుల పంటలు తీసుకొచ్చేది. ఉమ్. కొన్ని సందర్భాల్లో కట్టె కూడా హైదరాబాద్లో అక్కడ అడవులలో కట్టె కూడా తీసుకొచ్చి యాకత్పుర అడ్డ ఓల్డ్ సిటీ మొత్తం అక్కడ కట్టె ఎక్కువ అమ్ముడు పోతుంది. అంటే కట్టెల పోలు అప్పుడు బాగుంటుండే కదా, ఉమ్. ఆ కట్టె బండి కూడా కొట్టేదనమాట. ఈ బండి కిరాయి బండి నడిపించే క్రమంలో ఒక దగ్గర ఎరువు నింపుతున్నాం. ఓకే. ఎరువు నింపుతున్నాం ఉమ్. అంటే పొలాలకు ఎరువు పెండ అవును అవును. నింపుతుంటే అక్కడ ఒక ఆయన అన్ని తాటి చెట్లు ఉంటాయి. ఉమ్. ఉమ్. మా పక్క గ్రామం ఎలిమినేడు. ఎలిమినేట్. ఆ ఎలిమినేడు ఒక గీత కార్మికుడు గ్రౌండ్ లైన్, ఆయన పేరు జనుకుంట లక్ష్మయ్య. ఉమ్. నేను సన్నగా చేతులు కాళ్ళు మనిషి మొత్తం సన్నగా ఉన్నాను అనమాట. ఇప్పుడు మీ ఊరన్నా మాది పోచారం. పోచారం. అయితే అక్కడ బాయికాడ ఆ ఎరువు నింపే క్రమంలో ఆ గీత కార్మికుడు ఆ జనుకుంట లక్ష్మయ్య నన్ను బాగా అబ్జర్వ్ చేస్తున్నాడు. ఉమ్. నేను నిండా తట్ట నింపి కస్తిగా లేపుకొని నెత్తి పెట్టుకొని ఆ బండ్లు లేపుడు ఇదంతా ఆ చెమటలు కాడుతుంటే ఆ శ్రమ చూసిండు. ఓకే. మనిషి చూస్తే సన్నగా చిన్నగా ఉన్నాడు, ఇంత కష్టం చేస్తున్నాడు. అప్పుడు కూడా ఇట్లనే ఉన్నారు. అట్లే ఇంకా సన్నగా ఇంకా సన్నగా ఉన్నారు. అప్పుడు అడిగిండు, బిడ్డ ఏం చదువుకున్నావు సత్తి, ఏం చదువుకున్నావు రా బిడ్డ అంటే వరుసలు పెట్టి పిలిచేది అప్పుడు. 10 పాస్ అయిన మామ, 10 పాస్ అయిన ఫస్ట్ వచ్చిన మామ అంటే ఫస్ట్ వచ్చినామంట. అవును మామ, అప్పట్లోనే మీరు 10 పాస్ అయ్యారు. 10 తాలూకా ఫస్ట్ వచ్చిన మామ. చాలా గ్రేట్. మరి ఈ పని చేస్తున్నావు ఏంట్రా అంటే మరి ఏం చేయాలి మామ, ఎంప్లాయ్మెంట్ కార్డు తీసినావు నువ్వు అన్నాడు. ఎంప్లాయ్మెంట్ అప్పుడు ఇచ్చేది ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయ్మెంట్ జిల్లా కార్డు ఆఫీస్. ఏందో తెలియదు మామ అని కూడా. అవును. ఆయనే తెలుసు, ఆయన కొడుకు నాకంటే సీనియర్ చదువుకున్నాడు, అప్పటికి తెలుసు. ఎంప్లాయ్మెంట్ కార్డు తెలియదు. ఇక్కడ ఆర్టీసీ చౌరస్తా, సాన్మార్ చౌరస్తా కాడ సంగం టాకీస్ ఉంటుంది. సంగం టాకీస్ పక్కకు ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ ఉంటుంది. అక్కడ పోతే నీ సర్టిఫికేట్ తీసుకొని పోతే వాళ్ళు చూపిస్తే ఏం పని లేదు ఈయనకు, ఖాళీగా ఉండని రాసుకుంటారు. చదువుకున్న అబ్బాయి ఖాళీగా ఉన్నాడు అవునని వాళ్ళకు తెలుస్తుంది. నీకు ఇంటికి ఉత్తరం పంపుతారు, బిడ్డ కొలువు గురించి ఖాళీలు ఉంటాయి అని. మరి సర్టిఫికేట్లు అంటే నా దగ్గర లేవు, మా కాలేజీలో ఉన్నాయి, ఫీజు కట్టక నేను ఎగ్జామ్ రాయలేదు. ఇప్పుడు ఆ ఫీజు పైసలు ఇప్పుడు 300 రూపాయలు ఇస్తేనే నా సర్టిఫికేట్ నాకు ఇస్తట్టుంది. మరి మా అయ్య అయితే ఇయ్యడు, లేవు. 300 అంటే మామూలు విషయం. అప్పుడు ఒక 300 ఖర్చు వస్తుంది మామ మరి అంటే రేపు ఇంటికి రా అన్నాడు. వాళ్ళ ఊరికి పోయినా, ఎలిమినేట్ పోయినా, కొద్దిగా 300 ఇచ్చిండు. సర్టిఫికేట్ ఎమ్మడే మలక్పేట కాలేజీకి పోయి సర్టిఫికేట్లు తీసుకున్నా. తీసుకొని మళ్ళీ మరుసటి రోజు సంగం టాకీస్ పోయి అప్లికేషన్ ఫామ్ నింపించేసిన, సర్టిఫికేట్లు అన్నీ చూసిండ్రు, నాకు కార్డు ఇచ్చిండ్రు, ఎంప్లాయ్మెంట్ కార్డు. అది వచ్చిన 6 నెలలకు కాల్ లెటర్ వచ్చింది, ఆర్టీసీలో కండక్టర్ కొలువు వచ్చింది. ఇక వచ్చింది అంటే ఏదో సంతోషం. ఇక అంతే కదా, కొలువే లేదు, అప్పటికే 3 ఏళ్ళు అయింది, 10th అయిపోయి. బండి ఖాళీగా ఉంటే ఎట్లా, మూటు కష్టం అని చెప్పి కొలువు రాగానే సరే ఏదేమైనా సరిగ్గా దీనికి పోవాలని నిర్ణయించుకున్నా. అట్లా ఆ దాని మీద కూడా పాట రాసుకురు మీరు మీ జీవితం మీద. పెంట తట్ట మోసి బండి నింపుతుంటే జినుకుంట లక్ష్మయ్య మామ నన్ను చూసి ఎంతవరకు చదివినావు రా బిడ్డంటే 10లోన ఫస్ట్ క్లాస్ వచ్చిన మామన్న, 10లోన ఫస్ట్ క్లాస్ వచ్చిన మామన్న, 10లోన ఫస్ట్ క్లాస్ వచ్చిన మామన్న. ఇంటికి పిలిపించుకొని ఎంప్లాయ్మెంట్ కార్డుకు డబ్బులు ఇచ్చే ఆయల్ల, ఇంటికి పిలిపించుకొని ఎంప్లాయ్మెంట్ కార్డుకు డబ్బులు ఇచ్చే ఆయల్ల. బండి కొట్టే బాధ తప్పే ఆయల్ల, బస్సు కండక్టరు నైతి ఆవేళ, బండి కొట్టే బాధ తప్పే ఆయల్ల, బస్సు కండక్టరు నైతి ఆవేళ. చూడు, చేసిన సహాయాన్ని మర్చిపోకుండా ఆయనను ఒక పాట రూపాన్ని నిలబెట్టింది. అక్కడి నుంచి నా కెరీర్ స్టార్ట్ అయింది. అసలు సూపర్ అన్న. అంటే అంతవరకు జీవితం అనేది ఆయన మా కుటుంబానికి ఒక దీపం, ఒక వెలుగు చూపెట్టింది. అంతే కదా లక్ష్మీ గౌడ్. ఇప్పుడు మాట సాయం, చేత సాయం అనేది గొప్పది. అది చిన్నదే కావచ్చు. మళ్ళీ కొలువు ఎక్కినాక 2-3 నెలలు అయిపోయినాక నా పైసలు నాకు తెచ్చి బిడ్డ అంటే 3 నెలల తర్వాత మళ్ళీ తీసిపోయారు, 300 ఇచ్చేసిన. ఎప్పటికి గుర్తుకొస్తాడు ఖచ్చితంగా, ఎందుకంటే ఒక లైఫ్ కదా అన్నది. సరే అన్న, ఇది ఒక ఉద్యోగంలో అటువంటి సహకారాలు చేశారు, మీరు ఉద్యోగానికి వచ్చారు. ఉద్యోగం వచ్చిన తర్వాత ఇంతకుముందు మీరు ప్రజానాట్య మండలికి నన్ను పోయినావు చేయను అంటే ఈ సంఘానికి ఎందుకు రావాల్సి వచ్చింది? చాలామంది బిజినెస్లు పెట్టుకురు, చాలా డెవలప్ అయ్యారు, ఎంతోమంది కొన్ని కోట్ల ఆస్తులు సంపాదించుకురు. మీరు ఎందుకు ఇటువైపు రావాల్సి వచ్చింది? అంటే నా చిన్నతనాన అక్కడ కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన కృష్ణమూర్తి అంటే ఒక నాయకుడు గ్రామాలల్లో అప్పుడు బాగా తిరిగి మీటింగులు పెట్టేది ఊర్లలో. కృష్ణమూర్తి గారు రంగారెడ్డి జిల్లా కాతం కృష్ణమూర్తి అని వచ్చేది, గొప్ప నాయకుడు. ఆయన ఆకారము, మాట, ఆ గంభీరత్వము చాలా భారీగా ఉంటుండే అనమాట. మనిషి చాలా భారీ కాయము,
గట్టిగా మాట్లాడే తత్వం. ఆ రోజుల్లో కరెంటు లేదు, మైకులు లేవు. ఒకటి ఇనుప గొట్టం ఇట్లా చేసుకొని మాట్లాడేది, అందులో కాదు మైక్ లాగా సౌండ్ ఎక్కువ పోవాలని. అవును. ఇప్పుడు ఒక పాట పాడేదండి, దేశమును ప్రేమించుమన్న మంచి అన్నది పెంచుమన్న, దేశమును ప్రేమించుమన్న మంచి అన్నది పెంచుమన్న, ఒట్టి మాటలు కట్టి పెట్టోయ్ గట్టి మెల్తల పెట్టవోయ్, ఒట్టి మాటలు కట్టి పెట్టోయ్ గట్టి మెల్తల పెట్టవోయ్. ఈ పాట పాడేది ఏ మీటింగ్ అయినా ముట్టవల్లి ఈ పాట పాడేది, గురజాడ గారు రాసి. ఆ పాట పాడుతుంటే నాకు ఎందుకో ఏమో బాగా పాట ఇంత అర్థం ఉందనిలా, పెద్ద మనిషి ఎట్లా పడుతుండు, మనం ఎందుకు పడకూడదు ఇట్లా అని ఇక వాళ్ళతో చిన్న సోపతి. అంటే మా లోకల్ లీడరు, ఆయనేమో జిల్లా నాయకుడు, ఓకే, లోకల్లో ఉన్న మండల నాయకుడు కామ్రేడ్ మహబూబ్ పాషా అని ఆ పార్టీ నాయకుడు, మహబూబ్ పాషా అని. ఓకే. ఆయన గిట్టే సమస్యల మీద ఎవరికి ఏ సమస్య ఉన్నా కానీ ప్రతి ఊరికి ఊరుడు తిరిగేదనమాట. తిరిగి కూలీల బాధలేంది, జీతగారుల బాధలేంది, రైతుల బాధలేంది, ఇట్లా ప్రజా సమస్యలు బాగా సర్వే చేసి వాటి కొరకు పాట పాడి జనంలో తిరిగేటోడు. ఆయన వల్లగా ఆ ఉద్యమానికి పరిచయం చేసిండు. ఫస్ట్ ప్రజానాట్య మండలికి వచ్చారా? ఇంకా లేదు, ఫస్ట్ ప్రజానాట్య మండలి కాదు. ఓకే, ఫస్ట్ ఉద్యమం. ఆ ఉద్యమంలో తిరిగినాక జనరల్గా ఎక్కడ పోయినా పాటలే ఉండేది ఇక ఆ ఉద్యమం మీటింగ్లలో. ఇక అట్లా పాటకు ఆకర్షితులైన తర్వాత ప్రజానాట్య మండలికి రావడం జరిగింది. మహబూబ్ పాషా తోటి మీకు సంబంధం, ఉద్యమ సంబంధంతో వచ్చారు అంటే అంటే నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే, మీకు ఎప్పుడైనా బాధ అనిపించలేదా? మీతోటి వాళ్ళు, నాకు తెలిసి మీతోటి ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళు రియల్ ఎస్టేట్లో బాగా సంపాదించిన వాళ్ళు ఉంటారు. అయ్యో ఎందుకు అనవసరంగా ఇటెందుకు వచ్చినా, అట్లా పోతే బాగా సంపాదించుకునేటోనని ఎప్పుడన్నా అనిపించలేదా మీకు? అంటే నేను నా అనుభవంలో తెలుసుకున్నది ఏంటంటే, ఎంత ఉన్నా తినేది కొంతే, ఎంత ఉన్నా తినేది కొంతే, అంతకంటే మించి ఎవడూ తినలేడు. ఇప్పుడు కోటీశ్వరుడైనా ఇంతే తింటాడు, కోటికి ఇబ్బంది పడుతూ ఇంతే తింటాడు. అయితే మేము చిన్నప్పటి నుంచి కష్టపడుకుంటూ వచ్చినాం కాబట్టి ఎట్లా జీవితాన్ని గడుపుకోవాలి, ఎట్లా పొదుపు చేసుకోవాలి, ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎక్కడ ఖర్చు పెట్టాలి అనేది కొన్ని ఉద్యమం కూడా మాకు నేర్పింది. అట్లా బతికినాక ఏమనిపించిందంటే, ఎందుకు మనకి ఈ ఆస్తి, జనము ఎంతోమంది మనం ఒక స్టేజ్లో ఉన్నాం, ఒక మెరుగైన స్థితిలోకి వచ్చినాం, కానీ జనాలు ఇంకా చాలా దీనస్థితిలో ఉన్నారు, వాళ్ళ సంగతి ఏంది అని అటువైపు ఈ ఉద్యమ జీవితం అటువైపు చూడడం నేర్పింది. అలా బాధలు, వాళ్ళ గాథలు, ఆ సరిపోని తిండి, సరిగ్గా బట్టలు లేని తత్వము, ఇల్లు లేని తత్వము, గుడిసెలు, ఇన్ని అవసరాలు ఉన్నారు జనాలు. జనం కొరకు ఉండాలి, జనం కొరకు మనం బతకాలనేది నాకు ఉద్యమం నేర్పింది. సూపర్ అన్న, సూపర్. ఇక తృప్తి అనేది అందులోనే ఉంది. ఒక పాట రాస్తే ఆ పాటను వాళ్ళు ఓన్ చేసుకొని పాడుతుంటే, వాళ్ళు పాడుతుంటే, వాళ్ళు వింటుంటే మనసారా ఇందులో ఉన్న సమస్య ఉందని వాళ్ళు ఫీల్ అవుతుంటే, అది ఎనలేని సంతోషంగా. ప్రజా సమస్యల మీద మీరు రాసిన పాటలన్నా, వాళ్ళ సమస్యల వైపు ఉన్నారు, జనం కోసం వెళ్ళారు, ఆ సమస్యల మీద ఏమన్నా మీరు అంటే ఒక సమస్య ఎంచుకొని రాసిన పాటలు ఏమున్నాయి? అందులో ఒకటి రెండు ఏదన్నా. ఇప్పుడు వృత్తిదారులు ఉన్నారు, వృత్తిదారులు ఇప్పుడు సపోజ్ సాకలి ఉన్నాను, ఆయన చేసే పని ఎంత, శ్రమ ఎంత, గిట్టుబాటు ఎంత అని ఒకసారి బేరీజు వేసుకుంటే మనకి ఆయన జీవితం ఏదో మనకు అర్థమైపోతుంది. ఓకే. రారో సంగము విలిసిందో పోరజక్కన్న పోరు జయగ రమ్మందో, రారో సంగము విలిసిందో పోరజక్కన్న పోరు జయగ రమ్మందో, అరే రారో సంగము విలిసిందో పోరజక్కన్న పోరు జయగ రమ్మందో, పోరజక్కన్న రారో సంగము విలిసిందో పోరజక్కన్న పోరు జయగ రమ్మందో, పోరజక్కన్న వనలేమో రాకపాజే బాగువంక వరదాజే, వనలేమో రాకపాయే బాగువంక వరదాయే, వనలేమో రాకపాజే బాగువంక వారదాయే, సెరుపుకుంటా నిండ దాయే, సేద బాబు లెండిపాయే, దోబిగట్టు గడతనంటూ దొంగ మాటలు చెప్పి నోడు ఒటనాడే వచ్చినాడు ఒట్టు మల్లాగాన రాడు, రారో సంగము పిలిచిందో ఓ రజకన్న పోరు జయగ రమ్మందో, రజకన్న రారో సంగము పిలిచిందో ఓ రజకన్న పోరు జయగ రమ్మందో, రజకన్న. ఇట్లా సమస్య. నీళ్ళు లేనప్పుడు వాళ్ళు ఎక్కడైతే మడుగులు ఉంటాయో, లేదా కొంతమంది భూస్వాముల దగ్గరికి పోయి అయ్యా నీళ్ళు పెట్టు బట్టలు ఉతుకోకపోతే సాకులు అని చెప్పి అడుక్కొని బట్టలు ఉతికి తీసుకుపోయి అక్కడ ఎవరి బట్టలు వాళ్ళకి ఇచ్చి లబ్ధి పొందినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి అన్నమాట. ఇట్లా ఇది రజకులకు సంబంధించింది. క్షౌరకారులు మనకు నున్న గీసి మంచిగా పౌడర్ వేసి ఒక హీరోలాగా తయారు చేస్తాడు, ఆయన పని ఎట్లుంటుంది, ఆయన పనితనం ఎట్లుంటుంది. ఏమయ్యా దొర క్షౌర వృత్తిదారులంటే ఏది నీ దయ,
ఏమయ్య దొర క్షౌర వృత్తిదారులంటే ఏది నీ దయా 3-4 రోజులకు గడ్డమంటూ వస్తివి ముద్దుగా చెయ్యంటివి 3-4 రోజులకు గడ్డమంటూ వస్తివి ముద్దుగా చెయ్యంటివి నెలనైనా తిరగకుండా నెత్తి పెరిగినంటివి కత్తిరించమంటివి నెలనైనా తిరగకుండా నెత్తి పెరిగినంటివి కత్తిరించమంటివి సబ్బులన్నీ రుద్ది నీకు మబ్బు వదిలిచ్చినాను సబ్బులన్నీ రుద్ది నీకు మబ్బు వదిలిచ్చినా సబ్బులన్నీ రుద్ది నీకు గబ్బు వదిలిచ్చినాను సబ్బులన్నీ రుద్ది నీకు గబ్బు వదిలించినాను సాగరిగిదైన పైగా వెయ్యమంటే కుసురుతావు ఏమయ్య దొర క్షౌర వృత్తిదారులంటే ఏది నీ దయా క్షౌర వృత్తిదారులంటే ఏది అబ్బా. రాములోరి గుడి కాడ జాతర అయినప్పుడు తేరు గుంజినప్పుడు రాములోరి గుడి కాడ జాతర అయినప్పుడు రేరు గుంజినప్పుడు చెట్టు తిరిగి మామిడాకు కోసుకొస్తిని తోరణాలు గడితిని చెట్టు తిరిగి మామిడాకు కోసుకొస్తిని తోరణాలు గడితిని బాజా భజంత్రి చూసి భాగమున్నదంటివి బాజా భజంత్రి చూసి బాగా ఉన్నదంటిని మరి కట్టమయ్యి దొర అంటే కన్ను ఎర్ర చేస్తివి ఏమయ్య దొర క్షౌర వృత్తిదారులంటే ఏది నీ దయా ఏమయ్య దొర క్షౌర వృత్తిదారులంటే ఏది నీ దయా సూపర్ క్షౌర వృత్తిదారుల మీద రజకుల మీద ప్రతి వృత్తిదారుల మీద పాటలు రాశారు ప్రతి దాని మీద పాటలు యాట కూర తింటుంటే కమ్మగుంటది యాట కోసే ఆరెకటిగా బతుకు చీకటుంటది యాట కూర తింటుంటే కమ్మగుంటది యాట కోసే ఆరెకటిగా బతుకు చీకటుంటది ఏం పాపము చేస్తే మేమెందుకు ఇట్లా అయినాము ఏం పాపము చేస్తే మేమెందుకు ఇట్లా అయినాము ఏకమయ్యి పారుతాము సమస్యలు పోయేందుకు యాట కూర తింటుంటే కమ్మగుంటది యాట కోసే ఆరెకటిక బతుకు చీకటుంటది యాట కూర తింటుంటే కమ్మగుంటది యాట కోసే ఆరెకటిక బతుకు చీకటుంటది సూపర్ అన్న ఇంతకుముందు మనం మాట్లాడుకుంటూ వచ్చిన ఒకటేమో ఒగ్గు కథ చెప్పుకున్నాం ఇప్పుడు ఇంకోటి ఏంటంటే శారద కథ ఏదో అన్నారు ఆ శారద కథలో ఒక రగడ ఇంకోటి నేను గుర్తు చేయడం మర్చిపోయినా అంటే నేను విన్నాను పాషా నరహరి గారి మీద ఒక అద్భుతమైనటువంటి అది అసలు మామూలుగా దరిదాపు ఒక 1 hour ఉంటుంది కథనే 1 hour ఉంటుంది వాళ్ళ జీవిత చరిత్ర మీద మరి ఒక కథ రాసిరు అది శారద కథ అంటారు శారద కథ రాసిరు అనేది విన్నాను నేను కూడా మా ప్రేక్షకుల కోసం 1-2 రగడాలు అంటే కొంచెం శారద కథ చాలామంది తెలియని వాళ్ళు ఉన్నారు కథలు ఈ శారద కథ ఒగ్గు కథ చాలా కష్టం ఇప్పుడు అంతా డీజేలు వచ్చిన తర్వాత ఆ డీజే కడబెట్టి ఎగురుడు దునుకుడు తప్ప ఈ పద్యాలు పాటలు శారద కథ యొక్క ఆ కమ్మదనము ఆ వీణ వాయించుకుంటూ అందరం మోగించుకుంటూ ఆ గుమ్మిట్లు డింకీలు కొడుతుంటే ఆ మూడిటి మేళవింపు వీణానాదము ఈ అంజలనాదము ఈ డింకీలు కొడుతుంటే ఒక ప్రత్యేకమైన సౌండ్ అది రాత్రులు చెప్తుంటే ఊరంతా వినబడేది అనమాట బలి శారదంబా నవరత్న బింబ కరుణించు బెజవాడ కనక దుర్గంబ బలి శారదంబా నవరత్న బింబ కరుణించు బెజవాడ కనక దుర్గంబ ఇట్లా సాగుతుంటారు అనమాట. ఈ రగడలోనే మన ఉద్యమ వీరుల చరిత్ర రాసినప్పుడు ఓ అమరులారా త్యాగధనులారా ఆట పాటల యందు విముదలతో వయ్యా ఓ అమరులారా త్యాగధనులారా ఆట పాటల యందు విముదలతో వయ్యా కష్టపడ్డా గాని కట్టుబట్టలు లేని కష్టపడ్డాగా నీ కట్టుబట్టలు లేని పస్తు బతుకులు మీరుగాంచి తీరయ్యా ఓ అమరులారా త్యాగధనులారా ఆట పాటల యందు విముదలతో వయ్యా కర్మగాచారంపు కారణము కాదంటూ కష్టాలు కడ తీర్చగదిని తీరయ్యా ఓ అమరులారా త్యాగధనులారా ఆట పాటల యందు విముదలుతుమయ్యా అందరిది భూమి అయితే కొందరికే ఎట్లొచ్చే అందరిది భూమి అయితే కొందరికే ఎట్లొచ్చే మోసాన్ని పసిగట్టి తెలిపి తీరయ్యా ఓ అమరులారా త్యాగధనులారా ఆట పాటల యందు విముదలుతుమయ్యా ఓ అమరులారా త్యాగధనులారా ఆట పాటల యందు విముదలుతుమయ్యా మా ప్రాణాలు పోయిన పర్వాలేదనుకుంటూ ప్రజలందరి కొరకు వచ్చి తీరయ్యా ఓ అమరులారా త్యాగధనులారా ఆట పాటల యందు విముదలుతుమయ్యా ఆట పాటల యందు విముదలుతుమయ్యా ఇదొక రగడ శారద కథలో ఇది శారద కథ ఒక రగడ అంటే ప్రారంభంలో ఇట్లా శారదాదేవిని స్తుతిస్తూ పాడేటువంటి పాట అనమాట. ఈ క్రమంగా ఇంకా రాను ఇంకా వివిధ రకాల వెరైటీస్ ఉంటాయి.
తందాన తందాన తందనానా తందాన తందాన బై రాజవందనానా తందాన 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 తందనానా తందాన తందాన బై రాజవందనానా తందాన బండలెమూరు చెన్నారెడ్డి గూడెము దండలు గుంపుగా చేసి అమర వీరులు పుట్టిన గడ్డ ఆరుట్ల గ్రామానికి వచ్చరా బాలబాలి మరి పోచయ్య దానయ్యలు చేసిన పూర్ణందుకుండో తందాన 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 తందనానా తందానా తందానా బై రాజవందనానా తందానా తాళ్ళగూడెములో కాలు పెట్టిరా తిప్పై గూడెము తిరిగినాడు రా చిత్తపు కొంచాలం రొమ్ముల సింగంపల్లిలో సంగం పెట్టే బాలబాలి పోగపల్లి రాయపోలులో పోరు జెండలెత్తే తందానా తందాన తందాన తందనాను తందానా తందానా బై రాజవందనానా తందానా ఈ రకంగా ఉద్యమం చేసిన రోజులు ఎక్కడెక్కడ తిరిగిండో ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఎవరితో కలిసి ఎట్లా పరిష్కారం చేసిండో అవన్నీ ఈ పాటలో అంటే ఈ రగడ రూపంలో మొత్తం దాదాపు జిల్లా మొత్తం తిరిగినటువంటి ఆ సన్నివేశాలు ఆ జరిగిన ఆ తీరుతెనులు అవన్నీ ఈ పాటలో వస్తాయి అన్నమాట ఇదొక రకమైన రగడ అట్లా శారద కథలో చాలా రగడలు ఉంటాయి అంటే మనం శారద కథను కూడా ప్రజా సమస్యలు మలిచిన ఒగ్గు కథను ప్రజా సమస్యలు బుర్ర కథ రాయలే ఆ బుర్రకథ కూడా రాసి బుర్రకథ కూడా రాశారు బుర్రకథ రాసిన ఇది మా గంజాయి గండం ఓకే గంజాయి ఇవాళ పొరగాలంతా గంజాయి ఎగబడ్డారు కదా అవును అది చాలా ప్రమాదకరంగా తయారైందని చెప్పి బుర్రకథను రాశారు ఆ బుర్రకథ రూపంలో కూడా రాసినాం యక్షగానం కూడా రాసినాం యక్షగానం కూడా రాశారు అనే యక్షగానం పెద్ద ప్రక్రియ అది చాలా పెద్ద ప్రక్రియ చాలా సజీవంగా ఉంటుంది అది ఆ యక్షగానాన్ని బహురూపులు ఆడతారు దాసరులు ఆడతారు మాల మాస్టీలు మాదిగ మాస్టీలు ఆడతారు తర్వాత ఎవరు మన చిందులు చాలా మేటి ఇక వాళ్ళ ముఖావిలా ఎవరు ఆడారనుకుంటా అట్లా ఉంటాయి యక్షగానాలు ఆ కళ్ళ కట్టడి సమస్యను ఉన్న కళ్ళ కట్టేట ఉంటాయి అన్నమాట అది ఎట్టుంటుందంటే మన బిర్యానీ తిన్నట్టే ఉంటుంది బిర్యానీలో ఏమేమో చేస్తాంగా ఆ రుచి రావడానికి అది అంత రుచికరంగా ఉంటుంది యక్షగానం. మీరు ఇట్లా పాటలు రాస్తున్నప్పుడు పాటలు వాడుతందుకు పోతున్నప్పుడు మీ ఇంట్లో వాళ్ళు ఎవరు కూడా ఎందుకు పోతున్నావు ఏం సంగతి అబ్జెక్షన్ చెప్పలేదు అంటే వాళ్ళకు కూడా కొద్దిగా ఆట పాటలు అమ్మ నాన్న పాటలు పాడతారు కదా ఆయన యక్షగానం పాడతాడు యక్షగానం కలకడు మా అమ్మ కూడా ఇది మన రాత్రుల్లో బతుకమ్మ పాటలు కోలాటం పాటలు వివిధ సందర్భాల్లో హోలీ పాటలు పెళ్లి పాటలు ఇవన్నీ ఆమె కూడా పాడేది. సో ఇంట్లో మొత్తం కళాకారులే ఇక అమ్మ నాన్న కళాకారులు సహజంగా పిల్లలు కూడా ఏదో ఒక రకంగా పాడే ఆంక్షలు వద్దు అట్లా అడ్డగించిన సందర్భాలు ఏవి లేవు. ఫ్యామిలీ వివరాలన్నా పిల్లలు కొడుకులు ఇక నాకు ఇద్దరు అక్కలు ఒక అక్క ఇద్దరు చెల్లెళ్ళు ఒక తమ్ముడు. నాకు నలుగురు బిడ్డలు. అబ్బో ఒక కొడుకు. నలుగురు బిడ్డలు ఒక కొడుకు. ఈ బిడ్డలు ఎవరన్నా సింగర్ సార్? అందరు పాడతారు. నలుగురు పాడతారు. కొడుకు కూడా పాడదు. ఇప్పుడు ఈ మధ్యలో కొద్దిగా తగ్గింది కానీ చదువుకునేటప్పుడు కొడుకు కూడా అందరూ పార్టిసిపేట్ చేశారు. ఫెస్టివల్ వాళ్ళు కూడా పిల్లలు కూడా మీరు పోతుంటే ఎందుకు పోతున్నావు డాడీ వాళ్ళ నుంచి నాకు ఎటువంటి అడ్డగింపు లేదు, నా నుంచి వాళ్ళకు లేదు. నేను ప్రోత్సహించేది వాళ్ళు కూడా కోఆపరేట్ చేసి. ఇప్పుడు రిటైర్మెంట్ అయ్యారని ఉద్యోగం రిటైర్మెంట్ అయిపోయారు. ఇప్పుడు ఎట్లుందని జీవితం? రిటైర్మెంట్ అయినాక ఎట్లుంటుందంటే ఇప్పుడు ఆదాయం తగ్గుతుంది. కానీ తగ్గుతుందని మనం ముందే ఊహించి ప్లాన్ చేసుకోవాలి. ఇక గొంగడున్న కాడికి కాళ్ళు ముడుచుకోవాలనేది సామెత ఉంటుంది. అవును. మనకు ఎంత ఆదాయం వస్తే మన ఖర్చు అంతే పెట్టుకోవాలి. మనం అప్పటిలేక విచ్చలవిడి ఖర్చు పెడితే కుదరదు. ఎందుకంటే ఖర్చులు అనేటివి ఇప్పుడు పెరిగిపోయినాయి. ఖర్చులు. ఒకప్పుడు లేదు. ఇప్పుడు పుట్టిన పిల్లగానికి ఇంతే ఉంటాడు, నెలకే వానికి ప్యాంట్ తీసి తలిగిస్తారు. మనకి 2-3 నెలలు కాగానే షూస్ తీసి తలిగిస్తారు. ధరల మీద ఒక పాట రాసిరన్న, అది ఖర్చులు పెరిగినట్టు గుర్తొచ్చింది నాకు. అది ధరల మీద ఒక పాట. అది ధరల మీద పాట. ఇది ఏమి కాలం వచ్చిన ఏమి కాలం వచ్చనమ్మలారా, ఏమినోళ్ళ రాజమాయే, పేదోళ్ళ బతుకులాగమాయే, ధరలన్నీ పెరిగిపాయే. ఏమి కాలం వచ్చనమ్మలారా, ఏమినోళ్ళ రాజమాయే, పేదోళ్ళ బతుకులాగమాయే, ధరలన్నీ పెరిగిపాయే. కలిగినోళ్ళు వాడుకునే కారు మోటారు బైకు, కలిగినోళ్ళు వాడుకునే కారు మోటారు బైకు, కూలరు వాషింగ్ మిషన్ రేటు ఒక్కరేమి నాకు, కూలరు వాషింగ్ మిషన్ రేటు ఒక్కరేమి నాకు. రెక్కలమ్ముకునేటోళ్ళు డొక్కలల్లో బుక్కెడంత, రెక్కలమ్ముకునేటోళ్ళ డొక్కలల్లో బుక్కెడంత. బువ్వదిందమంటే ధరలు భూతమూల బెదరగొట్టే, బువ్వదిందమంటే ధరలు భూతమూల బెదరగొట్టే. కాముడు గాలినట్టు నేడు ఏలటోడి గొప్పగాల, కాముడు గాలినట్టు నేడు ఏలటోళ్ళ గొప్పగాల. ధరలు
వెంచటోని పీనిగెల్లి బూడిదయ్యి లేచిపోని తరడు వెంచటోని పీనిగెల్లి బూడిదయ్యి లేచిపోని. అబ్బా, ఎంత అద్భుతమైన పాట అన్న. అంటే సామాన్య ప్రజానీకం వాడుకునే భాష ఇది. నీ ఇంట్లో పీనిగెల్లా నువ్వాగాను అంటే మనం వింటుంటాం వాళ్ళ తిట్లు పురాణాలు. సో వాళ్ళ భాషలో వాళ్ళ పదాలతోటే పాట రాసింది చాలా గ్రేట్ అన్న. ఇది పెద్ద బిడ్డ పెళ్లికి వచ్చే పెట్టిపోతే లాదికి వచ్చే పెద్ద బిడ్డ పెళ్లికి వచ్చే పెళ్లిపోతే లాదికి వచ్చే భాసం పెద్ద బిడ్డ పెళ్లికి వచ్చే పెట్టిపోతే లాదికి వచ్చే పెద్ద బిడ్డ పెళ్లికి వచ్చే పెట్టిపోతే లాదికి వచ్చే బాసన్లు మీరు వాకు సగా 6 లక్షన్నర దాటిపాయే బాసన్లు మీరు వాకు 1 లక్షన్నర దాటిపాయే. బంగారం ధర చూస్తే బగ్గు బగ్గు మండబట్టే బంగారం ధర చూస్తే బగ్గ బగ్గు మండబట్టే. బంగారం రేటు చూస్తే బగ్గ బగ్గ మండబట్టే బంగారం రేటు చూస్తే బగ్గ బగ్గ మండబట్టే. 1,70,000 తులమంట బంగారం ఎట్లా కొందో 1,70,000 తులమంట బంగారం ఎట్లా కొందో. మరి ఇంకో బిడ్డ పెళ్లికి ఏమి చేతు నా గండం ఎట్లా గడుసు ఇంకో బిడ్డ పెళ్లి ఎట్లా చేతు నా గండం ఎట్లా గడుసు. ఏమి కాలం వచ్చ నమ్మలారా ఏమి నొల్ల రాజ్యమాయే పేదోళ్ళ బతుకులాగమాయే ధరలన్నీ పెరిగిపాయే. మరి పల్లెలందు పని లేక పట్నం అన్న పోదామంటే పల్లెలల్ల పని లేక పట్నం అన్న పోదామంటే పారగడ్డ పార పనికి ఇంతో అంతో ఇస్తారమ్మ పారగడ్డ పార పనికి ఇంతో అంతో ఇస్తారమ్మా. ఆర్టీసీ బస్సు మరి రానుబోను బస్సు రేటు రాజుకుంది మంటలోనే రానుబోను బస్సు రేటు రాజుకుంది మంటలోనే రానుబోను బస్సు రేటు రాజుకుంది మంటలోనే రానుబోను బస్సు రేటు రాజుకుంది మంటలోనే. ఆర్టీసీ రేటు పెంచి నోని అమ్మ కడుపుగాల ఆర్టీసీ రేటు పెంచి నోని అమ్మ కడుపుగాల. ఈ రకంగా జనము వాళ్ళు తిట్టుకుంటారు 4 పైసలు కూలేమో ఎప్పటికప్పుడు పెరగదు. ఇప్పుడు వీళ్ళు ఇష్టం ఉన్నట్టు పెంచుతారు. అవును. మరి జనము అవి అందుకోలేని పరిస్థితి. అవును. ఇప్పుడు 5-6 కిలోమీటర్లు ఉందనుకో, అవును, బస్సు ఎక్కిపోతే వాళ్ళకు అందుబాటులో ఉంటే 10 రూపాయలు పడేసిపోతారు. అవును. అది ఇప్పుడు మినిమం 20 చేసిరు అనుకో, ఎంతసేపు పోతాం పదంపా నడుచుకుంటాంపా ఇట్లా అన్నమాట. అంటే ఉన్న వసతిని దూరం చేసేది. అంటే బయట రేట్లు పెరిగినట్టు వీళ్ళ కష్టార్జితం పెరగదు, సమస్య అక్కడ ఉందన్నమాట. అన్నా అంటే నేనేమంటే మీ జీవితం మొత్తం ప్రజలతోటే ప్రజలతోనే ఉన్నట్టుంది. ప్రతి అంశం మీద ప్రజలలో మేము కూడా భాగమే. ప్రతి అంశం మీద ఏ ఒక్కదాన్ని కదిలిచ్చినా దాని మీద పాట వస్తూనే ఉంది. దాంతోపాటుగాన ఇప్పుడు 2-3 పేర్లు చెప్పారు. ఒకటి దేవేంద్ర గారి పేరు చెప్పారు, ఇంకోటి లక్ష్మయ్య గారి పేరు చెప్పారు, ఇంకా మిమ్మల్ని ఇప్పుడు మహబూబ్ పాషా గారు ప్రజానాట్యంలోకి వచ్చినాక శాంతరావు గారు, దేవి గారు, జగ్గరాజు గారు వీళ్ళందరూ మిమ్మల్ని శ్రద్ధ పెట్టి ముఖ్యంగా జగనన్న, జగ్గరాజు గారు, దేవేంద్ర గారు, శాంతరావు, దేవి గారు వీళ్ళు 5 ఏదంటే సత్తయ్యతోటి పిండుకోవాలి మొత్తం మీద ఉన్నది రసాన్ని పిండాలి ఉన్నది. కాబట్టి ఇది ఇట్లా అని సూచనలు చేసి మీ దగ్గర ఉన్నది ఇది ఇగో ఇటువైపు దీన్ని ఈ రకంగా డైరెక్షన్ వాళ్ళ డైరెక్షన్లో జర బాగా అంటే రాసే పద్ధతి ఎట్లా ఉండాలి అవన్నీ ముందే తెలివేవి. పాటకు చరణము పల్లవి ఇవన్నీ తేడాలు కూడా తెలియని రోజుల్లో పాటలు పాడేది. ఉద్యమంలోకి వచ్చినాక ఈ సంఘంలో ప్రజానాట్య సంఘంలో పనిచేసినప్పటి నుంచి ఇవన్నీ బాగా తెలిసి వచ్చినాయి. నేర్చుకొని అన్నీ రాయగలిగినాము. జనం దగ్గరికి పోగలడం, జనాన్ని రప్పించే సైన్యం కూడా తయారు చేసి ఊళ్ళో పడితే అక్కడక్కడ ఎక్కడ పోయినా అందరూ ఎంతమంది తయారు చేసి ఉంటారు? దాదాపు 100 మంది ఉంటారు. 100 మంది కళాకారులు తయారు చేసి ఉంటారు. సూపర్ అన్న. దాంతోపాటు ఈరోజు మతోన్మాదం విపరీతంగా పెరిగిపోతుంది. ఆ మతం పేరు మీద, ఆ మత ఉన్మాదం మీద పరాశర అంటే మతం పేరు మీద మతోన్మాదము అనేది నీకు తెలియకుండానే ముందుకు వస్తుంటుంది. అంటే ఎన్ని రకాలుగా ఈ మత ఉన్మాదము మన మీద పడుతుంది అనేది ఒక పాట రాయడం జరిగింది. అంటే మనవాదం, మతము మనవాదం అనేది విడిదీయడానికి సంబంధించి ఉంటుంది. ఒక రకమైన అజ్ఞానము భయం కలిసి మతం ఏర్పడుతుంది. అజ్ఞానము ప్లస్ భయం ఈజ్ ఈక్వల్ టు మతము. ఆ మతంతో బతికే వాళ్ళు అంటే అధికారం చేయించుకొని బతికేయాలనే వాళ్ళు మొత్తం తప్పని ఇక్కడ మనం చెప్పడం కరెక్ట్ కాదు. మతంలో కూడా మంచితనం అనేది ఉన్నది, అందులో కూడా మానవత్వం కనబడుతుంది, సౌభ్రతత్వం కనబడుతుంది, అన్నీ కనబడతాయి. కానీ ఈ రోజులు ఏమైపోయిందంటే దాన్నే ఆసర చేసుకొని దాంతో అధికారం సంపాదించుకొని అనగదొక్కుడు అనేది అది చెప్పదలుచుకోండి. పడతారు ఎందిరో మన ధర్మము
పాడైపోను ఎంత నీచంగున్నది ఏందిరో మను ధర్మము పాడైపోను ఎంత నీచంగున్నది అరే ఏందిరో మను ధర్మము పాడైపోను ఎంత నీచంగున్నది ఏందిరో మను ధర్మము పాడైపోను ఎంత నీచంగున్నది కులమంటూ మతమంటూ కలహాలు పెట్టుకుంటా హిందువులందరూ బంధువులంటుంది ఏందిరో మను ధర్మము పాడైపోను ఎంత నీచంగున్నది తుని అవ్వ ఏందిరో మను ధర్మము పాడైపోను ఎంత నీచంగున్నది శ్రీరామ నవమిన సీతారాముల పెళ్లి కళ్ళ చూద్దామంటూ కలిగింది కోరిక కళ్ళ చూద్దామంటూ కలిగింది కోరిక నాతోటి దళితుల నలుగురిని తీసుక అరువు మీదికి వంగ అగ్రవర్ణపు దొరలు అరుగు మీదికి బొంగ అగ్రవర్ణపు అరే తిట్టి కొట్టి మెడలు వట్టి గెట్టేసిన తిట్టి కొట్టి మెడలు కొట్టి గంటేసిన తిట్టి కొట్టి మెడలు వట్టి గెట్టేసిన తిట్టి కొట్టి మెడలు వట్టి గంటేసిన ఆ రామునందుకు రాను రక్షింపగా నన్ను ఏందిరో మను ధర్మము పాడైపోను ఎంత నీచంగున్నది తుని అవ్వ ఏందిరో మను ధర్మము పాడైపోను ఎంత నీచంగున్నది బహుజన రాజ్యాన్ని బాగు చెయ్యాదలసి రాజ్యాంగ ఫలములు రాజ్యానికి ఇచ్చిన రాజ్యాంగ ఫలములు రాజ్యానికి ఇచ్చిన అంబేద్కరే మాకు ఆదర్శమనుకొని ప్రతిమాను పెట్టుకుంటే పట్టని కోపంతో ప్రతిమాను పెట్టుకుంటే పట్టని కోపంతో గరగ పర్రులో అగ్రవర్ణం వెళ్ళాగొడితే ఎరగబర్రో అగ్రవర్ణం మరి ఎల్లాగొడి దేవుడన్నోడుంటే దేకాడేంది మమ్ము ఏందిరో మను ధర్మము పాడైపోను ఇంత నీచంగున్నది తుని అవ్వ ఏందిరో మను ధర్మము పాడైపోను ఎంత నీచంగున్నది గోవు పెండను ముట్టనోళ్ళే గోమాతంటూ గొప్పగా తెలిసి గొప్పగా చెప్పారు తప్పు తెలుసుకోరు గొప్పగా చెప్పారు తప్పు తెలుసు మరి పాలిచ్చి పని చేయగలిగే పసులోన్నెవడు కోత కమ్మడు ఎవడు కూటికి లేకుండా కోత కమ్మడు ఎవడు కూటికి అరే లేకు రేపో మాపో సచ్చి పొయ్యేటి గొడ్లను రేపు మాపో చచ్చిపోయేటి అరే గొడ్లనే రేపో మాపో సచ్చి పోయేటి గొడ్లనే రేపు మాపో చచ్చిపోయేటి గొడ్లని సాధలేక సంతలమ్మితే సప్పు ఏందిరో మను ధర్మము పాడైపోను ఎంత నీచంగున్నది తుని అవ్వ ఏందిరో మను ధర్మము పాడైపోను ఎంత నీచంగున్నది వయసొచ్చినోళ్ళకు మనసు కలిసిందే వయసొచ్చినోళ్ళకు మనసు కలిసిందేమో కులముతో పని ఏమి గుణమే కారణమా అని కులముతో పని ఏమి గుణమే కారణమాని చదువుకున్న జంటలొక్కటైతే ఏమంట చదువుకున్న జంటలొక్కటైతే ఏమంట మనువాద విషనాగు గుసగొట్టి కాటేసి మనువాద విషనాగు బుసగొట్టి కాటేసి మనువాద విషనాగు బుసగొట్టి కాటేసి అగ్రవర్ణము అనగారిన స్త్రీని అగ్రవర్ణము చరిచే అనగారిన స్త్రీని అగ్రవర్ణము చరిచే అనగారిన స్త్రీని అగ్రవర్ణము చరిచే అనగారిన స్త్రీని అగ్రవర్ణము ఈ చరిచే దళితుడు ప్రేమిస్తే కాల్చి బూడిద చేసే ఏందిరో మను ధర్మము పాడైపోను ఎంత నీచంగున్నది తుని అవ్వ ఏందిరో మను ధర్మము పాడైపోను ఎంత నీచంగున్నది మారుమూల పల్లె పేదరికముతోటి నొప్పి రోగాలు వస్తే తిప్పలేదప్పవు నొప్పి రోగాలు వస్తే తిప్పలేదప్ప మరి పెద్ద దవాఖానలే దమ్ము ధైర్యం లేక సర్కారు దవాఖానకి వెళ్తే సావే మిగిలే సర్కారు దవాఖానకి వెళితే సావే మిగిలే సర్కారు దవాఖానకి వెళ్తే సావే మిగిలే మిగిలే. ఈ రకంగా గరీబులకు ఇక్కడ పోయిన సమస్యలు అవును చూపించుకుందామంటే పెద్ద దవాఖానకు పోతే అన్ని ఆ పరీక్షలు కూడా జరిపో పైసలు సర్కారు దాకా ఉస్మానియా లేకపోతే గాంధీ మీరు పాడిన ప్రతి చరణంలో సమస్య ఉందన్న ప్రతి చరణం ఒక్కొక్క చరణం ఆడపిల్లల పెళ్ళిళ్ళు కానీ మన ధర్మం ఇప్పుడు ప్రేమించుకుంటే జరిగేటటువంటి ఘటనలు కానీ మీరు అన్నట్టు శ్రీరాముల గుడికి పోయి ఏదో కళ్యాణం చూస్తే ఇప్పటికీ ప్రజెంట్ నవ్వు కూడా ఏదో ఊళ్ళో జరిగిన ఘటనలు కనబడుతూనే ఉన్నాయి మనకు. సో దాంతోపాటు ఇంతకుముందు మీరు మా బాబాసాహెబ్ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని ఆయన ఆశయాలను మేము కాపాడుకోవాలనుకున్న ప్రతి బొమ్మను విగ్రహం పెట్టుకుంటే కూడా గరగపరలో ఆ, గ్రామ బహిష్కరణ 80 మంది దళిత కుటుంబాలను గ్రామ బహిష్కరణ బహిష్కరణ చేశారు. ఎలగొట్టింది ఆయనను కూడా ఇప్పటికీ విగ్రహాలు కూలగొట్టుడు ఆ, ఎలగొట్టుడు రానికపోవడం ఆడ పోటీగా ఇంకో విగ్రహం తెచ్చి పొట్టి పంచాయతీలు పెట్టుడు ఉమ్, అంటే అంబేద్కర్ అంటే సైన్స్ లేకపోతున్నారు. సహించలేకపోతున్నారు. అంబేద్కర్ ఒక 30-40 ఏళ్ల కింద ఇంత తెలుసుకోలే జనాలు, తెలుసుకోలేదు. సామాన్య ప్రజానికి. అవును. ఈ తెలుసుకున్నాక ఎక్కువ తెలుసుకున్న పెద్ద ప్రారంభమైందో దాడులు ఎక్కువైతుంది. దాడులు ఎక్కువ కావడంతో భాగం వాళ్ళ ఎన్నికల అవసరాలకు మాత్రం ఉపయోగించుకుంటారు. ఖచ్చితంగా ఉపయోగించుకుంటారు. దండం పెడతారు, అందుకంటే దండం ముందే పోయి పెడతారు. దండం పెడతారు. అవసరం తీరితే మాత్రం కాలుతుంది. ఆయనకు దండం పెడతారు, ఉమ్. వీళ్ళకి దండన చేస్తారు. అది జరుగుతుంది అన్న అట్లా దాని గురించి అడుగుతాం. ఇప్పుడు మనం రాజ్యాంగం గురించి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి మీరు పాడారు. ఆ పెద్ద ఆయన మీద
ఈ దేశ రాజ్యాంగాన్ని నిర్మించిన ఆయన మీద మీరేమన్నా పాటలు రాశారా? ఒకటి పాడదాం. దండలు వేద్దామా దండాలు పెడదామా డాక్టర్ అంబేద్కర్ కు జై భీములందామా. దండలు వేద్దామా దండాలు పెడదామా డాక్టర్ అంబేద్కర్ కు జై భీములందామా. ఆటలే ఆడుదామా పాటలే వాడుదామా భీమరావ్ అంబేద్కర్ పాటలోన కదులుదామా. ఆటలే ఆడుదామా పాటలే వాడుదామా భీమరావ్ అంబేద్కర్ పాటలోన నడులుదామా. భీమరావ్ అంబేద్కర్ పాటలోన నడులుదామా. పాఠాలు చదువుదామా ప్రశ్నించుకుందామా. పాఠాలు చదువుదామా ప్రశ్నించుకుందామా. వెనుకబాటెందుకని ఎదిరించి అడుగుదామా. వెనుకబాటెందుకని ఎదిరించి అడుగుదామా. వెనుకబాటెందుకని ఎదిరించి అడుగుదామా. వెనుకబాటెందుకని ఎదిరించి అడుగుదామా. సంపదలు సృష్టించే శ్రమజీవులంతకటై సంపదలు సృష్టించే శ్రమజీవులంతకటై అగ్రకులం మరి బాబాసాహెబ్ బాటలోన అడుగులు ముందుకేద్దామా. దండలు వేద్దామా దండాలు పెడదామా డాక్టర్ అంబేద్కర్ కు జై భీములందామా. ఆటలే ఆడుదామా పాటలే వాడుదామా భీమరావ్ అంబేద్కర్ బాటలోన కదులుదామా. భీమరావ్ అంబేద్కర్ బాటలోన కదులుదామా. బాటలోన కదులుదామా. సూపర్ అన్న, సూపర్. ఇది కావాలి ఈ రోజుకి అన్న. చాలామంది ఒక పాట పాడుతారు అన్న, అది మీరు రాసిర్రా బయట వాళ్ళు రాసిర్రా అనేది నాకు తెలియదు, కానీ దానికి ఒక 2-3 చరణాలు యాడ్ చేసి పాడుతూ ఉన్నారు. అయితే నేనైతే మీరు రాసిందే అనుకుంటున్నాను. నిమ్మ చక్కన కొమ్మ చక్కన నువ్వు రాసిన రాత చక్కన అనే ఒక పాట మీరు రాసిర్రా లేకపోతే వేరే వాళ్ళదా? అది ఒక పాట పాట 2 చరణాలు రాసిర్రు. ఆల్రెడీ ఇంతకుముందు అది ట్యూన్ అది ఉన్నది, ట్యూన్ ఉంది ఆల్రెడీ ఆ పదాలతోటి కూడా ఉన్నది. దానికి కొనసాగింపుగా నేను కొంత ఏదో రాసినట్టు గుర్తున్నది, కానీ పాట మొత్తం పాట మొత్తం అది అంటే మీరు రాసినట్టే మేము 2 చరణాలే పాడుతున్నాం. ఏప్రిల్ 14 గుర్తున్నది రాసిర్రు, మేము కూడా అది పాడుకునేది. అయితే చాలా మంది మళ్ళీ అదే ట్యూన్ తోటి పాడుతూనే ఉన్నారు. మనం రాసినావా లేకపోతే బయట వాళ్ళు రాసినా? బయట రాసిన పాట. ఇంకా ఈ సమాజానికి ఒక ప్రజావాక్యకారులుగా ప్రజా చైతన్యవంతులుగా ప్రజలలో నివసించిన వారిగా ప్రజా సమస్యలను నిరంతరం దగ్గరుండి చూస్తూ సమస్యలపైన స్పందిస్తున్న రచయితగా ఈ సమాజానికి ఈ రోజుకున్న ఇప్పుడున్న సమాజానికి మీరేం చెప్పదలుచుకుంటున్నారు? అంటే మార్పు అనేది అది మనం ఎవరో ఆపడం జరుగుతుంది. మార్పు కోరుకుంటున్నా నేను కూడా, జనాలకు నేను చెప్పేది కూడా అదే, మనం మారాలి. ఇప్పుడు ఆచార వ్యవహారాలు ఉన్నాయి. నిన్న చంద్రగ్రహణం నిన్ననే అనుకుంటా, చంద్రగ్రహణం. అక్కడ కాలేజీ పిల్లలు మా ఇంటి దగ్గర ఇంట్లో రెంట్కి ఉంటారు. ఒక 10 మంది ఒక ఇంట్లో తిరుగుతున్నారు. మా ఆవిడని అడుగుతున్నారు, అంటే ఇలా చంద్రగ్రహణం కదా బయటికి వెళ్ళదు కదా అంటు, తాళం వేసి పట్టుకోరు ఇంట్లో అని. తాళం పెట్టుకోరు, లోపలికి వెళ్ళి తాళం పెట్టుకొని పట్టుకోవటం కల్లా అట్లా అంటే వాంటి అంటే కదా మీరు చదువుకున్నారు, మన ఆశ ఉంటే దానికి చెప్పాలి మీరు చంద్రగ్రహణం అని. చంద్రగ్రహణం అంటే ఏందో మీరు చదువుకునే దాంట్లో ఉంటుంది కదా, ఆ గ్రహణం ఎందుకు అవుతుంది అట్లా ఎందుకు అవుతుంది అనేది ఉంటుంది కదా, మీరు చదువుకున్నారు కదా. మాకు తెలియకపోయినా మాకు మీరు చెప్పాలి. మరి మీరు బయటికి వెళ్ళొద్దు అని మీరే అంటే మరి పట్టుకొని లోపల తాళం వేసుకొని అంటే నవ్వుతున్నారు పిల్లలు. అంటే ఈ మూఢత్వం పోవాలి. ఈ మూఢత్వం వల్లనే ఈ ఇది అజ్ఞానం దేశం వెనుకబడుతున్నది మూఢత్వం వల్లనే. ఎందుకంటే మనము అభివృద్ధి పథం వైపు పోవట్లేదు, ఇంకా మూఢత్వంలోనే మునిగినాం. ఇంకా నమ్మకాలు, గుడ్డి నమ్మకాలు. ఆ పాము మిగులుతుందంట. అసలు చంద్రుని కంటే భూమి పెద్దగుంది, భూమి కంటే సూర్యుడు పెద్దగుండు. మరి చంద్రగ్రహణం సూర్యగ్రహణం అంత పెద్ద పాము ఎడ వండుకున్నది, ఎవరికి అని పేరు పాము. సూర్యుని మింగే పాము చంద్రుని మింగే పాము ఉంటుందంటే మరి ఆ దేవుళ్ళు కూడా ఇది ఆ గుడి మూసివేత ఈ గుడి మూసివేత అని వార్తలు చెప్తారు, పేపర్లో కూడా ఇస్తారు. మరి దేవుడు తలపెట్టుకొని భయపడితే గ్రహణం అక్కడ జరుగుతుంటే దేవుడు తలపెట్టుకొని భయపడితే మరి ఎట్లా సామాన్య ప్రజానికం ఎట్లా? గర్భిణీ స్త్రీలు బయటికి వెళ్ళొద్దు, ఏవో ఏదో జరుగుతుంది అంతా ఒక అనవసరమైన ప్రచారం వేశారు. అట్లాంటిది కాకుండా మూఢత్వం నుంచి బయటపడడానికి మూఢనమ్మకాలు ఒక పాట రాసి ఉంటుంది నేను. అంటే జనాలు నమ్ముతున్నారు, అంటే మాయ మహిమ మంత్రము ఇవన్నీ ఉన్నాయని నమ్ముతున్నారు. ఈ మాయ మహిమ మంత్రం ఈ 3 మోసమే.
ఆ వాటికి పేరు చెప్పుకుంటూ వచ్చి ఉమ్. ఈ మూడింటి దేవునికి లింకు చేసి బా. నేను దేవుడు పంపినటువంటి అసలు దూతను. దేవదూతను ఉమ్. అని చెప్పుకొని ప్రజల దగ్గరికి వచ్చి ప్రజలు నిలువుదోపడి చేసిన ఘటన ఒకటి చెప్పాలనుకుంటున్నాను, గుర్తు చేసిరు కాబట్టి అది ఏంటంటే గ్రామాలల్లో వేషధారణతో కొంతమంది వస్తారు, అవును. బొట్లు పెట్టుకొని అవును. చేయి వేషం చూస్తామని. ధరించుకొని దండలు వేసుకొని విభూతి రుద్రాక్షలు అవన్నీ పెరిండి వేసుకొని అవును. ఒక మంచి సద్భక్తుల్లాగా వస్తారనమాట. జనం సామాన్య ప్రజానికి నమ్మతారు అట్లాంటి వాళ్ళు. నమ్ముతారు. రెండోది వాళ్ళేమో వాళ్ళ పొట్ట పుచ్చుకోవచ్చు. అయితే ఒకటి భగవన్ నామస్మరణతో వస్తారు. ఉమ్. వాళ్ళు వచ్చి మోసం చేసి తీరు ఒక పాట అది అక్షరాస్యత ఉద్యమంలో ఎదురైంది. ఆ ఎదురైన ఘటనే పాటగా రాసిన, అది మీకు వినిపిస్తాను. శ్రీమన్నారాయణ హరిమన్నారాయణ జేడు కొండల స్వామి ఎక్కడున్నవురా, యాదాగిరి నరసింహ నీకు మొక్కెదరా, శ్రీశైల మల్లన్న నీకు శరణురా. జాతకం చూస్తాము తల్లి, జాతకం చూస్తాం, ఉన్నది ఉన్నట్టు చెప్తాం, లేదు లేనట్టు చెప్తాం, ఏం జరిగిందో చెప్తాం, ఏం జరుగుతుందో చెప్తాం, రేపు ఏం జరుగుతుందో చెప్తాం అనుకుంటూ వస్తారు అనమాట. సహజంగా సమస్యలల్లా ఏదో సమస్య, కుటుంబం అన్నప్పుడు ఏదో చిన్న సమస్య ఉంటాయి. ఒక పొరగాడు నీరసించి ఉండకము, వానికి ఎప్పటికీ ఎన్ని సూదులు ఇప్పించినా ఊరికే ఆడు జ్వరం వస్తూనే ఉంటుంది, వానికి ఏం తక్కువ కాదు, ఇట్లాంటివి కొన్ని ఉంటాయి అన్నమాట. ఆ సమస్యలు ఉన్న వాళ్ళు ఈ పిల్లగానికి ఎంత చూపించినా తక్కువ అయితే లేదు, ఏమైనా ఉందో మీద గాలి పోలి చూపిస్తాం ఎంతకైనా మంచిది అని చెప్పి వస్తారు. వాళ్ళు ఇటువంటి వాళ్ళు ఎప్పుడు మొదలు పడుతుంటే వాళ్ళు నీగా ఇటువంటి వాళ్ళ మీద బాగా పెడతారు. అవును. ఈ అనుమానం ఉన్న వాళ్ళు గాలి జోకిందంటే కథమే. కూర్చుంటారు. కూర్చొని సామిట్లో కూర్చొని ఇక అన్ని మంచి కూర చెప్తాడు. నీకు మీ ఇంటి మీద ఏడుపు ఉన్నది, మీ ఇంటి మీద నరదిష్టి ఉన్నది, పడినంతకాలము నీకు ఇంట్లో ఎప్పుడు ఇదే ఉంటుంది. నీ ఇంటి మీద కన్ను ఉంది, మంచిగా బతున్నామని కన్ను ఉన్నది, 10 మంది దృష్టి మంచి, నరదిష్టి మంచిది కదా అంటాడు. మరి ఏం చేయాలి సామెట, మీకు నల్లబట్ట అయిరా, అమాసనాడు బయటకు పోదు, ఇలా రకరకాలుగా చెప్తారన్నమాట. చెప్పి మరి ఎట్లా సామె అంటే ఇక్కడ ఉన్నది, దానికి కట్టుబంధన చేయాలి, నువ్వు చేపించుకుంటట్టు చెప్తా. అసలు ఇది ఎందుకు వచ్చింది, ఇట్లా ఎందుకు అవుతుంది చెప్పమంటావా, నువ్వు వింటాంటే చెప్తా అంటావు. ఓ చెప్తాందుకే వచ్చాడు కానీ నువ్వు వింటాంటే చెప్తానంట, ఎందుకంటే సీసాకు దించాలి కదా. అట్లా స్టార్ట్ అయ్యి హరహర శంభో సద్గురుదేవ ఏడు కొండల వెంకటేశుడా యములవాడ రాజన్న రాబెరా యాదగిరి నరసింహదేవుడా శ్రీశైలం మల్లన్న వేడు శీఘ్రమేవాకు వలిక జయరా పరుడు సమ్మునే ముట్టబోనురా, పైస పైన నా కాస లేదురా, బొచ్చు లేని టెంకాయ తెచ్చుకో, పంచుకుండపై పగులగొట్టు, చిప్పలు మాత్రం సంఖ్యలు పెట్టు, చిన్నవాడని సిగ్గుగలుగురా. పసుపు కుంకుమ తెచ్చినమంటే పటం మీద పటం వేస్తా, అందులో 4 మూలల 40 పెట్టు. వింటున్నావా, నట్టనడు మనూటొక్కటి పెట్టు. అర్థమవుతుందా, మంత్రము చదివి శాంతి చేస్తారా, చిన్నవాడని సిక్కుదలుగురా. అసలు ఇదంతా ఎక్కడికి వచ్చింది అనుకున్నావు, మీకు ఎందుకు ఇట్లా అయింది అనుకుంటారు, మీరు తెలుసుకోలేకపోతున్నారు. చెప్పమంటావా, భయపడవు కదా. ఇంటి ఎనక ఒక సుందరి వచ్చి పిశాచమైంది, ఇంట్లో చొరబడి పట్టి నిన్ను పీడిస్తున్నది, అందుకు నీవు ఎండిపోయినావు. అర్థమవుతుందా, మరి దండిగా డబ్బులు ఇచ్చినావు అంటే దండ ఒకటి నీకు ఇచ్చిపోతారా. అసలు కథకు వచ్చాడు. 3 తీళ్ళ దారంబు తెచ్చుకో, 3 తీళ్ళ దారంబు తెచ్చుకో, హారతి కర్పూరంబు తెచ్చుకో, రక్త శుద్ధితో తాయితి గడతా, భక్తితోడ నువ్వు నమ్మినవంటే శక్తి కలిగిపోతుంది, పోరడా ముక్తి నీకు కలిగేను బాలగా. నల్ల కోడి పెట్టకొడి తెచ్చుకో. అర్థమైందా, దొరుకుతుంది కదా ఇంట్లో. నల్ల కోడి పెట్టకొడి తెచ్చుకో, తెల్ల నూలు వస్త్రాన్ని తెచ్చుకో, దేవి ముందర హారం పెట్టు, ఆ కోడి పెట్ట నా సంచిలో పెట్టు, శాలువ నా పైగా మొక్కుకో, చిన్నవాడని సిగ్గు దొరుకురా. మేరా బాబు నీకు తమాషగా ఉందా, నమ్మాడా బాబు, నమ్మితే సొమ్మయ్యి ఉంటా. నువ్వు నమ్మకపోయినా నేను నమ్ముకున్న కొండదేవర విధానాన్ని నేను చెప్తున్నా జాగ్రత్తగా. కొండదేవర సాక్షిగా నేను గుండె మీద చెయ్యేసి చెప్పుతా, పట్టిన భూతం పారిపోకురా, 1116 ఖర్చురా. అర్థమైందా, అదురుకుంటే అది దొరికిపోదు రా, చిన్న పోరడా ఆలోచించుకోవటం. ఏంట్రా బాబు, పైసలంటే కదా పెడమోకం పెట్టావు. ఒక నాయన పానం బాగుంటే 10 లక్షలు సంపాదించి వస్తున్నాడు నాయన, ముందు నీ పానం బాగుండాలి. అర్థమైందా, నీకు మనసు ఉందా, మార్గం చెప్తా.
చేయించుకో, నీకు డబ్బు దొరికే ఉపాయం కూడా చెప్తా. రాగి చెంబులో ఉదకము తెచ్చి వేలికున్న బంగారు ఉంగరం తీసి అందులో నానబెట్టితే మరి పైసలకు కొదువు ఉండదు ఇంట్లో. ఆ చెంబు ఉంగరం సంచిల వేస్తే వచ్చిన దారి నేను ఓతరాటి. కాళ్ళకు ఉన్న కడియాలు తీసి కంచం సామాను సంచిల వేసి సెలవు నీవు నాకు ఇచ్చినవంటే సంవత్సరము తర్వాత వస్తా. జయము కలిగితే ఎకరం అమ్మి నన్ను మాత్రము మరవకు బిడ్డ. శ్రీమన్నారాజన హరిమన్నారాజన ఏడు కొండల స్వామి ఎక్కడున్నవురా యాదగిరి నరసింహ నీకు గోల్మాల్ గోవిందనమాట. గోల్మాల్ గోవింద వాడన్నీ కోడి పెట్టిన అడిగిండు, 116 అడిగిండు, ఫస్ట్ ఏమొద్దన్నాడు, తర్వాత అన్ని తెప్పిస్తాడు. ఉంగరం అడిగిండు, బంగారం ఉంగరం అడిగి చెమ్మ అడిగిండు, తప్పాడు అడిగి అన్ని తీసుకు సజ్జలు వేయాలి. మళ్ళీ ఇప్పటికీ రీసెంట్లీ ఒక వారం రోజుల క్రితం పేపర్లు ఏదో చూశాను, ఉన్నాయి పోలీసు వెళ్ళమని చెప్పిండు. అవును, సొమ్ములు ఉన్నాయి జాగ్రత్త అని చెప్పి తీసి ఇక్కడ ఉన్నారు, మేము పోలీసులము ముంగట ఇది మంచిగా మీరు అక్కడ పోతుంటారు కదా, ఇదే రూట్లో ఎప్పుడు తిరుగుతారు నా కొడుకు దొంగ నా కొడుకులు అని చెప్పి తీసుకొని ఓ పొట్లం కట్టి అంతమంది కట్టి పెట్టే పొట్లం మ్యాజిక్ చేసి ఆ పొట్లం రాళ్ళ పొట్లం మేము వీళ్ళకి ఇచ్చారు, ఈ పొట్లం సరి చేసుకుని వారం రోజులు కూడా కాలేదు పేపర్లో చూసాను. అంటే ఎడ్యుకేటెడ్స్ దగ్గర ఏదో మూఢత్వం, మీరు అన్నట్టు భయం మూఢత్వం అనేది విపరీతంగా పెరిగిపోతుంది. అంటే వాళ్ళ జనాల్లో అంటే ఇప్పుడు ఏదైనా సమస్య వచ్చిందంటే ఇప్పుడు ఆరోగ్యపరమైన సమస్య దవాఖానకోవాలి, మంత్రకాంత దగ్గరిపోతారు. ఇప్పటికి నవేడేస్ ఇంకా చాలామంది అన్న యువ రచయితలు వస్తున్నారు. యువ రచయితలు వాళ్ళకు తెలిసి తెలియక ఇప్పుడు ట్రెండింగ్లో, యూట్యూబ్లో ట్రెండింగ్లో అనేక పాటలు రాస్తారు, అనేక. అంటే నేనేమంటున్నానంటే, సో మీరు ఒక పెద్ద రచయితగా, ప్రజా వాగ్గేయకారులుగా యువ రచయితలకు కానీ ఒక పాటలు పాడే కళాకారులకు కానీ మీరు ఇచ్చే ఒక చివరి సందేశం. అంటే నేను కోరుకునేది ఏంటంటే, మనము ఎవరైనా ఒక చిన్న చీమ కూడా తన ఆహార సంపాదన పెరగాలని కోరుకుంటుంది. మరి ఇంత జ్ఞానం ఉన్న మనకు కూడా మన ఆహార సంపాదన పెరగాలి, మన కష్టార్జితం మనకు దక్కాలి, మంచిగా బతకాలని కోరిక మనకు ఉంటుంది. సామాన్య ఒక పక్షికి ఉంటుంది, ఒక చీమకు ఉంటున్నప్పుడు, ఒక జంతువుకు ఉన్నప్పుడు మనకు కూడా ఉండాలి కదా. ఉండాలంటే మరి సంపద ఎక్కడుంది? ఆ సంపద మనకు దక్కుతుందా? ఇప్పుడు భూమి అందరిది, నీళ్ళు అందరివి, ఈ ఎవరు ఒకరు క్రియేట్ చేసినవి కావు. ఇదంతా ప్రకృతి సహజంగా మనకు వచ్చినటువంటి సంపద. ఆ సంపద మన అందరి పరం చేసేందుకు మీరు ప్రతి ఒక్కరు మీరు రాతల్లో, మీ మాటల్లో, మీ పాటల్లో, మీ ఆటల్లో ఇటువంటిది సంపద అందరిది, అందరికీ చెందాలి అనే కాన్సెప్ట్ తోటి పాట రాసి అందరినీ చైతన్యం చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న, చాలా చక్కగా అనేక విషయాలు, అనేకమైన విషయాలు మా స్టూడియోకి వచ్చి మీరు తెలియజేసినందుకు. చూశారు కదా, ఈనాడు సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలు, మూఢత్వాలు, మత ఉన్మాదం, దాంతోపాటు ప్రజా సమస్యలు, ధరల పెరుగుదల, సామాజిక అంశాలు, సామాజిక చైతన్యం ఏ విధంగా ఉండాలి, బాబాసాహెబ్ అంబేద్కర్ పట్ల ఏ విధంగా మనం ఉండాలి, యువకులంగా, రచయితలంగా, కళాకారులంగా, గాయకులంగా మనం ఈరోజు ఎటువైపు, ఏ సమాజం వైపు ఉండాలని మనతో పాటు వచ్చిన బండి సత్యన్న గారు మనకు అనేక విషయాలు చెప్పారు. మీరందరూ కూడా ఆయన చెప్పిన మంచి విషయాలను ఒక స్ఫూర్తిగా తీసుకొని చైతన్యవంతంగా ఈ సమాజం మరీ చైతన్యవంతంగా కొనసాగించడానికి మీరు తోడ్పడాలని ఆశిస్తూ మరొకసారి మళ్ళీ మనం మరొకరితో కలుసుకుందాం. మీ రింగ్ సైదులు వాయిస్ అండ్ వోకల్స్. థ్యాంక్స్. మీకు కూడా థ్యాంక్స్. ఎందుకంటే మాలాంటి వాళ్ళు ఇక్కడ పిలిపించి పరిచయం చేసినందుకు సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ మీకు ప్రత్యేకమైన